అంటే రెండింటి మిక్స్చర్ ఆయన అంటే ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అట్ ద సేమ్ టైం ప్రజలకు అన్ని విషయాలు వివరించారు. ఎక్స్ప్లెయినర్ జానర్లో డిజిటల్ మీడియాలో ప్రజలు చాలా విశ్వసించే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఇచ్చే వ్యక్తుల్లో నాగేశ్వర్ గారు ముందుంటారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేశారు. చాలామంది యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నాగేశ్వర్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చేశారు. లేదు చేశారు. దాని తర్వాత ఆయన టీచింగ్లోకి వచ్చారు. టీచింగ్లో ఉన్న కూడా చేశారు. ప్రొఫెసర్ అండ్ ఎడిటర్ అట్ ద సేమ్ టైం. తర్వాత వారు యూనివర్సిటీలో ఆ టైంలోనే ప్రింట్లో ట్యాబ్లెట్ సైజులో అనాలిసిస్ అనే ఒక మ్యాగజైన్ నిర్వహించినప్పుడు ఆ రోజుల్లో స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, కెరీర్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా చదివిన మ్యాగజైన్ అది. ఆయన ప్రింట్ టైంలోనే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా మారిన వ్యక్తి. దాని తర్వాత ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో డిస్కషన్ పార్ట్నర్స్గా తర్వాత దాంట్లో చాలా దగ్గర పరిచయం అయ్యారు. తర్వాత డిజిటల్ మీడియాలో ఇప్పుడు ఆయన సొంతంగా ఒక ఛానల్ నడుపుతూ, ఇప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో వేరే ఛానల్స్లో మాట్లాడతారు, కానీ సొంతంగా ఆయన వీడియోస్ చేస్తూ అనేక విషయాల మీద మనకు నాలెడ్జ్ అనాలిసిస్ ఇస్తున్నారు. ఆయన ఎక్స్ప్లెయినర్ జానర్, పూర్తి ఇన్ఫర్మేషన్ దాని గురించి అనాలిసిస్ ఇవ్వటం, రెండూ కూడా సమర్థంగా చేస్తున్నటువంటి ప్రసిద్ధులు. మీరు సార్ను చెప్తున్నప్పుడు ఆయన దగ్గర ఆయన చెప్తున్న విషయాన్ని తీసుకోవడంతో పాటు ఆయన ఎట్లా చెప్తున్నారు కూడా గమనించండి. ఆయన ఆర్ట్ ఆఫ్ ప్రజెంటేషన్ రెండింటి నుంచి రెండు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర గారు నన్ను అంటే ప్రింట్ టు ఇంటర్నెట్ ఏజ్, వీటి ట్రాన్సిషన్లో ఒక జర్నలిస్ట్గా ఎలా ఎదగాలి అనే అంశం టాపిక్ నాది. వాస్తవానికి నా లైఫ్ కూడా అదే. నేను 1984లో జీవితంలో మొదటిసారి డక్కన్ క్రానికల్లో ఆంధ్రభూమిలో ఫస్ట్ లైఫ్లో బైలైన్ పబ్లిష్ అయింది. బైలైన్ అంటే మీకు తెలుసుంటుంది మన పేరు. సో బైలైన్ చూసుకుంటే ఎక్కడ లేని ఆనందం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నా, నేను ఎడిటర్గా మార్నింగు, టీచర్గా మార్నింగు, ఎడిటర్గా మధ్యాహ్నం. ఎందుకంటే మార్నింగు న్యూస్ పేపర్ ఆఫీస్లో ఏం పని ఉండదు, మధ్యాహ్నం యూనివర్సిటీలో ఏం పని ఉండదు. సో రెండు కాంబినేషన్ కలిపాను. సో 10 to 3 వరకు, 10 to 2, 3 వరకు యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ 3 to 12 వరకు హన్స్ ఇండియాలో ఎడిటర్గా చేశాను. హెచ్ఎంటీవీకి ఎడిటర్ ఇన్ చీఫ్గా చేశాను. 10 టీవీకి వ్యవస్థాపక చైర్మన్గా కూడా ఉన్నాను. అంటే ఈ 3 to 12 అమలు చేసేవాడిని, 10 to 3 చెప్పేవాడిని దాన్ని. సో ఇట్ వాజ్ ఎ బ్లెండ్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ జర్నలిజం టీచర్ షుడ్ బీ ఎ జర్నలిస్ట్ ఫస్ట్ అని. ఇండస్ట్రీని అకాడమిక్స్ డామినేట్ చేయాలని నమ్మేవాడిని నేను. ఇండస్ట్రీని అకాడమిక్స్ మార్గదర్శకం చేయగలగాలని. అన్ఫార్చునేట్లీ అలా లేదు ప్రపంచంలో, కానీ దట్ వాజ్ మై ఐడియా. సో నేను అప్పటి నుంచి దాదాపు ఫార్చునేట్లీ తెలుగు మీడియాలో దాదాపు అన్ని ఛానల్స్, ఈనాడు జర్నలిస్ట్ స్కూల్కు 15 ఏళ్ళు చెప్పాను, 15 years. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తూ అంటాడు, అర్జున నేను సర్వశక్తివంతుని ముందు గుర్తించు అంటాడు. అంటే అది ఉంటేనే నేను చెప్పింది తింటారు, లేకపోతే తినరు అని. సో అలా చెప్పాలి. దాన్నే కమ్యూనికేషన్ థియరీలో సోర్స్ క్రెడిబిలిటీ అంటారు. అందువల్ల నేను చెప్పేది ఏవి టెక్స్ట్ బుక్లో చెప్పను. నేను యూనివర్సిటీలో క్లాసులు చెప్పినా, బయట మాట్లాడినా, ఐ నెవర్ స్పీక్ ఫ్రమ్ ఎనీ బుక్. నా జీవితంలో నా నమ్మకం ఏంటంటే మనిషే ఒక బుక్ అని. ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బుక్. అందువల్ల మన ఎక్స్పీరియన్సెస్ నుంచే లెసన్స్ డ్రా చేయాలి, ఎక్స్పీరియన్సెస్ నుంచే లెసన్స్ డ్రా చేయగలగాలి. సో ఆ డ్రా చేసే క్రమంలో మీకు రియల్ లైఫ్ అనుభవాలు వస్తాయి. సో అందువల్ల నేను అలా ఎడిటర్గా చేశాను. 100 ఎడిటోరియల్స్ రాసేవాడిని. మా న్యూస్ పేపర్ హన్స్ ఇండియాకు నేనే రాసేవాడిని ఎడిటోరియల్. వీక్లీ 4-5 days నేనే రాసేవాడిని. ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ అన్నట్టు, ఎవ్రీడే నేనే రాసేవాడిని. అలాగా వ్యాసాలు రాశాను అనేకము. ఎడిట్ పేజ్కు కొన్ని 100 వ్యాసాలు రాశాను, 1 కాదు 2 కాదు.
సో గజ్జల మల్లారెడ్డి ఉదయం ఎడిటర్గా ఉన్నప్పుడు ఇవాళ రేపటికి ఏమి వేస్తున్నావు వ్యాసం అని అడిగేవాడు ఎడిటర్ ఇన్ఛార్జ్ను. రేపటికి లేస్తారా అయితే నాగేశ్వర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని తీసుకొని రా అని చెప్పేవాడు. సో అలా నా దగ్గరికి వచ్చి రాయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా వ్యాసాలు రాశాను, రిపోర్టర్గా చేశాను ఇండియన్ ఎక్స్ప్రెస్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కు ఇండిపెండెంట్ అని ఒక ఎలీట్ డైలీ ఉండే. అలా ఒక ప్రాసెస్లో ఎవాల్వ్ అయిన జర్నలిస్ట్ను నేను. ఫస్ట్ జర్నలిజం చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంటర్న్షిప్కి వెళ్ళాను. అప్పుడు జిఎస్ భార్గవ్ వాజ్ ఎడిటర్. ఎడిటర్ వస్తే హడావుడి చూసి చాలా ఆనందపడ్డాడు. అబ్బా ఇంత ఉంటుందా పతార్ ఎడిటర్ కొని. పొలిటీషియన్లు వచ్చేవాళ్ళు, మంత్రులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు వచ్చేవారు. అసలు ఎడిటర్ అంటే మామూలుగా ఉండేది కాదు. సో దట్ బికేమ్ ద ఫస్ట్ ఇంపాక్ట్ నా మీద, నేను ఎందుకు ఎడిటర్ కాకూడదు అని. ఏం చేయాలి, ఒకరోజు 7 గంటలకే ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికి ఇంకా స్వీపర్లు కూడా రాలే. ఎడిటర్ రూమ్ తలుపు తీసి డోర్ లాక్ వేసుకుని లోపలికి వెళ్ళి వేసుకుని కుర్చీలో కూర్చున్నా. ఆ పెన్ను తీసి ఇలా ఇలా అనుకుంటూ యాక్షన్, నేను ఎడిటర్ అయ్యానని. అప్పటికి సెల్ఫీలు లేవు, ఇంకా ఉంటే సెల్ఫీ తీసుకునేది. సో ఇది జరిగింది ఎప్పుడు 1984. సరిగ్గా 2014 30 ఏళ్ళ తర్వాత నేనే ఎడిటర్ అయ్యాను. 1980s 81లో అసెంబ్లీకి వెళ్ళాను. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అందరూ మాట్లాడేది చూసి మా ఫ్రెండ్తో అన్నా, వీళ్ళకన్నా మనమే మంచిగా మాట్లాడచ్చు కదా అని. అంటే ఓవర్ యాక్షన్ చేయకరా, నువ్వు అంటే ఎమ్మెల్యే అవుతావా మాట్లాడతావా అన్నాడు. ఇది 81, 26 ఏళ్ళ తర్వాత అదే అసెంబ్లీలో మాట్లాడినా, సేమ్ అసెంబ్లీ. సో ఇలా లైఫ్లో అదొక థ్రిల్. అందువల్ల ఫస్ట్ మీరు ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పారు, దీని నుంచి లెసన్ ఏంటి? హ్యావ్ ఎ డ్రీమ్. జర్నలిజం అనేది ప్యాషన్. జర్నలిజం ఈజ్ నాట్ ప్రొఫెషన్. జర్నలిజం ఈజ్ నాట్ స్కిల్. జర్నలిజం ఈజ్ ఎ ప్యాషన్. ఇవాళకి నాకు రాత్రి 12కైనా 12 o'clock న్యూస్ ఏంటని చూసి తప్ప నిద్రపోదు. ఈవెన్ టుడే ఉదయం లేవడంతోనే చూసే మొట్టమొదటి ఏంటంటే నిద్రలోనే ఉండి బ్లాంకెట్ కూడా తీయకముందు రిమోట్ వచ్చింది కదా ఈ కాలాన, మనకు అడ్వాంటేజ్ కదా, టీవీ ఆన్ చేసి న్యూస్ చూసి లేస్తాను బయటికి. సో ఐ స్లీప్. నిద్రలో మాత్రమే కళల్లో న్యూస్ వస్తాయి, మిగతా న్యూస్ రాదు కాదు. అప్పుడు తప్పదు కదా, కళల్లోనే. సో ఇట్ హాస్ బికమ్ ఒక రకమైన అబ్సెషన్. నిజంగా చెప్పాలంటే మా మేడం థ్యాంక్స్ చెప్పాలి ఆ భరిస్తున్నందుకు. సో ఎందుకు ఈ ఉదాహరణ అంటే, నేను ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకు ఎన్టీవీలో మార్నింగ్ 7 with 7 అని ఒక ప్రోగ్రామ్ ఉండే. ఉదయాన్నే వెళ్ళేవాడిని, మా మేడం లేవకముందు వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఆ రోజు మా మేడం నా ప్రోగ్రాం చూసేది కదా, తప్పదు కదా ఆమెకు. సో చూస్తుంటే ఆ ప్రోగ్రాం ½ an hour ప్రోగ్రాం మొత్తం వీరప్పన్ పైన మాట్లాడినా. ఆమెకు నేను ఏం ప్రిపేర్ అయినో తెలుసుంటుంది కదా, క్లాస్లో ఇంట్లోనే ఉంటాను కదా. సో వీరప్పన్ గురించి నాకు ఎట్లా తెలిసింది న్యూస్, ఎప్పుడు వచ్చింది అంటే రాత్రి 1 o'clock వచ్చింది యాక్చువల్గా న్యూస్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. 1 o'clock వీరప్పన్ కిల్ సత్యమండలం ఫారెస్ట్లో ఎన్కౌంటర్లోని. సో ఈయన 1 o'clock నైట్ నిద్రలో ఉన్నాడు. మార్నింగ్ 7కు వెళ్ళాడు 6:30కి. అప్పటికి ఇంకా మొబైల్ లేదు. కారులో కూర్చున్నాక మొబైల్ చూసి ప్రిపేర్ అయ్యే అవకాశమే లేదు. మరి ఎలా మాట్లాడానో ఒక డౌట్ వచ్చింది. వచ్చాక అడిగితే నేను 1 o'clock ఎందుకో నిద్ర పట్టక బయటికి వచ్చి న్యూస్ చూశాను, అనుకోకుండా వీరప్పన్ కిల్ అంటే ఇక అట్లే కూర్చున్నా అన్న. రాత్రంతా టీవీ చూసి తెల్లారిపోయి మాట్లాడేశాను. ఆ రోజుల్లో ఇంటర్నెట్ కూడా లేదు. అందువల్ల ఈ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ జర్నలిజం. మీరు ఏ కారణం రీత్యా జర్నలిస్ట్ అయ్యారో నాకు తెలియదు, జర్నలిస్ట్ కావాలనుకున్నా నాకు తెలియదు. ప్యాషన్తో కనుక జర్నలిజం చేస్తేనే జర్నలిజంలో సక్సెస్ అవుతారు. జీతం కొరకు జర్నలిజం చేస్తే కొంతమేరకే ఉంటుంది సక్సెస్. ఉండదని అంటలేను, చేయకూడదని కూడా నేను అంటలేను. బట్ ఇట్ షుడ్ బి అ ప్యాషన్. మామూలు ప్యాషన్ ఉండకూడదు. సో ఒక భయంకరమైన జ్ఞాన తృష్ణ ఉండాలి, లెర్నింగ్ అపటైట్. జర్నలిస్ట్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఒక భయంకరమైన జర్నలిస్ట్ ఒక లెర్నింగ్ అపటైట్ ఉండాలి. లెర్నింగ్ అపటైట్ ఆ స్థాయిలో ఉండాలి, మామూలు స్థాయిలో కాదు. సో ఆ స్థాయిలో లెర్నింగ్ అపటైట్ ఉంటే జర్నలిజంలో మీరు సక్సెస్ అవుతారు. సో నా అనుభవం హైయెస్ట్ లెర్నింగ్ అపటైట్.
దట్ ఇస్ ద నెంబర్ 1 థింగ్ యూ షుడ్ లెర్న్. సో ఏదైనా నేర్చుకోవాలి అనే ఒక తపన, ఒక జిజ్ఞాస, ఒక కోరిక నిరంతరం ఉండాలి. ఇది ఫస్ట్, ఇది లెగసీ మీడియాకైనా, ప్రింట్కైనా, ఎలక్ట్రానిక్ అయినా, డిజిటల్ అయినా. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేరు వేరు అని కహానీలు చెప్తుంటారు. నిజంగా ప్రింట్ వేరు, ఎలక్ట్రానిక్ వేరు, ఇంటర్నెట్ వేరు అని చెప్తూ ఉంటారు. ఇది కహానీ అని నేను ఎందుకన్నానంటే, ఇది కొంతమేరకు నిజం, కొంతమేరకు నిజం. అడాప్టబిలిటీ అంటారే. ఇప్పుడు కారు నడపడము, బండి నడపడము, కార్లో లారీ నడపడము, బస్సు నడపడము, ఈ 4 వేరు వేరు. కానీ 4లో బేసిక్ థింగ్ ఏంటి? డ్రైవింగ్. బేసిక్ థింగ్లో మార్పు లేదు. మీరు కారు నడిపినా, లారీ నడిపినా, బస్సు నడిపినా, మీరు ఒక వ్యాన్ నడిపినా, ఒక టెంపో నడిపినా, అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ స్టీరింగ్ ఎలా, డ్రైవింగ్ ఎలా. సో ఆ అడాప్టబిలిటీ అనేది చేంజ్ అవుతుంది తప్ప ఎసెన్స్ చేంజ్ కాదు. జర్నలిస్టిక్ నైపుణ్యానికి కీలకమైన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ ద సేమ్. అందువల్ల ఇవన్నీ వేరు వేరు అనుకోవడం నిజం కాదు. నేను ఐ స్టిల్ రైట్. మీరు కె నాగేశ్వరన్ ట్వింట్ అని కొట్టండి, ఒక 50 ఆర్టికల్స్ వస్తాయి. కె నాగేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ అని కొట్టండి, ఒక 100 ఆర్టికల్స్ వస్తాయి. కె నాగేశ్వరన్ న్యూస్ మీడియా అని కొట్టండి, ఒక 15 ఆర్టికల్స్ వస్తాయి. ఇట్లా ప్రతి, ఈవెన్ టుడే రైట్, ఐ లవ్ రైటింగ్. నిజంగా చెప్పాలంటే మాట్లాడడం, చాలామందికి నాగేశ్వర్కి మాట్లాడడం ఇష్టం అనుకుంటారు. నాకు నిజంగా రాయడం ఇష్టం. చాలామంది తెలియని విషయం ఇది. రాయడంలో చాలా ఆనందం ఉంటుంది, చాలా సంతృప్తి కూడా ఉంటుంది. రాయడం అంటే ఈరోజు కంప్యూటర్లో కొట్టడం, రాయడం అనేది మర్చిపోయాం అనుకోండి, 20 ఏళ్ళు దాటిపోయింది. సో రాయడం, మీకు సిస్టమ్ ముందు కూర్చుంటే ఈవెన్ టుడే 1100 పదాల దాన్ని 1 అవర్లో కొట్టేస్తాను నేను ఇంగ్లీష్లో. అది కూడా ఆలోచించుకుంటూ, అంటే కరెక్షన్ ఎవరైనా చేస్తారు కానీ మొత్తం నేను కొట్టేస్తాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రైటింగ్, స్పీకింగ్ 2 వేరు వేరు ప్రక్రియలుగా కనబడ్డా అంతర్లీనంగా ఉన్న ప్రక్రియ ఒకటే. ఏంటా ప్రక్రియ? ఇన్ఫర్మేషన్స్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ ఎనలైజింగ్, జడ్జిమెంట్, ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్. సో అనేది కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా అడాప్టబిలిటీ మాత్రమే తేడా. అందువల్ల ఇదంతా వేరు వేరు. ప్రింట్ జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాకి పనికిరాడు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఇంటర్నెట్ పనికిరారు. అందరికీ ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. కొంతమంది బాగా రాయగలుగుతారు, మాట్లాడలేరు. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, రాయలేరు. కొద్దిమంది మాత్రమే రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. దట్ ఈజ్ అన్ ఇండివిజువల్ స్కిల్ సెట్లో తేడా తప్ప ఇట్ ఈస్ నాట్ ది సిగ్నిఫికెంట్ ఫండమెంటల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మీడియం. క్యారెక్టర్ మీడియంలో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఒకటి అడాప్టబిలిటీ. అడాప్ట్ చేసుకోగలిగిన వారు చేసుకోగలుగుతారు, కొంతమంది అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు కూడా. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నథింగ్ టు డెనిగ్రేట్ దెమ్, వాళ్ళని తగ్గించాల్సిన అవసరం లేదు. అందువల్ల మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఒకటి హ్యావ్ ఎ డ్రీమ్ అండ్ హ్యావ్ ఎ ప్యాషన్. లెర్నింగ్ అనేది ఒక ప్యాషన్ ఉండాలి, రాయడం అనేది ఒక ప్యాషన్ ఉండాలి, మాట్లాడడం అనేది ప్యాషన్ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మాట్లాడడంలో ఆకర్షణీయంగా మాట్లాడడం ఎలా అంటే, నేను నా వీడియో మీరు చూస్తుంటే నేను పక్క గదిలో ఉండి మాట్లాడినట్టు అనిపించాలి మీకు. నా ఆర్టికల్ మీరు చదువుతుంటే నా స్పీచ్ వింటున్నట్టుగా కనిపించాలి. సో మంచి ఆర్టికల్ ఏంటి, మంచి వీడియో ఏంటి అంటే లక్షణాలు ఇవి. మంచి వీడియో అంటే ఏంటి? ఆ వీడియో వింటున్నంత కాలం, చూస్తున్నంత కాలం మీ ఎదురుగా నాగేశ్వర్ ఉండి మీతో మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించాలి. అలా అనిపిస్తేనే నేను కరెక్ట్ వీడియో చేసినట్లు. ఇది ప్రిన్సిపల్, నాగేశ్వర్కైనా మీకైనా ఎవరికైనా. when an audience watch you, they should feel that they are talking to you. నీతోనే మాట్లాడుతున్నారు అనే భావన ఆడియన్స్కి కలగగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ థింగ్. ఇక రాయడంలో కూడా కళ ఏంటి అంటే, మీరు ఆ వ్యాసం చదువుతుంటే మీరు మాట్లాడుతున్నట్టుగా అనిపించాలి వాళ్ళకి. నా వ్యాసం మీరు చదివారనుకోండి, నేనే మాట్లాడుతున్నట్టుగా అనిపించాలి.
సో అందువల్ల ఈ ప్రక్రియలో ఉండేటువంటి కామనాలిటీ అది. సో ఇది లెర్నింగ్ అపటైట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే యొక్క అపరిమితమైన కోరిక ఉండాలి. ఇప్పటికీ మాలాంటి వాళ్ళను జర్నలిస్టులుగా నిలబెడుతున్న ఏకైక అంశం ఏంటంటే ఈ తపన, ఆ జిజ్ఞాస, తృష్ణ, నువ్వు ఏమైనా పేరు పెట్టడానికి ఆపటైట్ అంటాం ఇంగ్లీష్లో. ఆపటైట్ మీరు పెంచుకోవాలి. సో ఆపటైట్ అనేది తీవ్రమైన స్థాయిలో ఉంటే, ఎంత తీవ్రంగా మీకు ఆపటైట్ ఉంటే అంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ అవుతారు. సో ఫస్ట్ ప్రీ రిక్విజిట్ అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మార్పు ఏంటి, మరి అడాప్టబిలిటీ ఏంటి. నేను కొన్ని ప్రిన్సిపల్ చెప్తాను, ఎందుకంటే ఐ రియల్లీ డోంట్ నో వాట్ యూ వాంట్. సో కొంతసేపు చెప్పాక ఐ లీవ్ ఇట్ యూ. మీరు ఏవి అడిగితే వాటికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి అడాప్టబిలిటీ ఏంటి? సో లెర్నింగ్ అపటైట్ ఉంటుంది, అడాప్టబిలిటీ ఏంటి అనేది మాత్రమే వ్యారీ అవుతుంది ఒక్కొక్క మీడియంను బట్టి. వెన్ యూ రైట్ ఫర్ న్యూస్ పేపర్స్ ఒక రకంగా, వెబ్సైట్ ఒక. ఇప్పుడు ఉదాహరణకు టెలివిజన్కు అడాప్టబిలిటీ అనుకోండి. న్యూస్ పేపర్కేమో నువ్వు రాసిన తర్వాత 1-2 సార్లు చూసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాడికి అలవాటు లేదు, నేను ఒకటేసారి రాస్తాను, ఒకటేసారి కొడతాను కంప్యూటర్ ముందు కూర్చుంటే. బట్ ఐ డోంట్ గో బ్యాక్, వెనక్కి పోయి మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం, ఇంకో పేరా ఇన్సర్ట్ చేయడం నాకు అలవాటు లేదు. అలవాటు ఉంటే తప్పు కూడా కాదు. ఆ అవకాశం మీకు ప్రింట్ మీడియా ఇస్తుంది, కానీ టెలివిజన్లో ఆ అవకాశం ఉండదు. ఈవెన్ వెబ్ జర్నలిజంలో కూడా అవకాశం ఉంటుంది. యూ కెన్ స్టిల్ కరెక్ట్ ఇట్ మచ్ గ్రేటర్ ఈజ్ ఆల్సో నౌ. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశం ఉండదు. నీవు టీవీలో లైవ్ మాట్లాడుతుంటావు, నువ్వు ఏది తప్పు మాట్లాడితే అదే వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ ఈవెన్ కరెక్టింగ్ ఇట్. మళ్ళీ కావాలంటే యూట్యూబ్లో పెట్టుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ సో ఈ లైవ్ వల్ల ఏమవుతుందంటే, ఒక ట్రెమెండస్ ప్రెషర్లో నీవు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాన్ని వ్యక్తం చేయాలి. మీకు మారింది ఏంది ఇక్కడ? సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, అవగాహన చేయాలి, వ్యక్తీకరించాలి. ఈ 3 ప్రింట్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్లో ఉంటుంది. అంటే అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద సబ్జెక్ట్. ఈ 2 లెర్నింగ్, అండర్స్టాండింగ్, ఎక్స్ప్రెసింగ్, దీస్ ఆర్ కామన్ ప్రింట్కైనా ఎలక్ట్రానిక్కైనా దేనికైనా. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద ట్రెమెండస్ ప్రెషర్ విత్ విచ్ యూ ఆపరేట్. ఆ ప్రెషర్ అంటే ఉదాహరణకు మ్యారథాన్ రేస్కు 100 మీటర్ రేస్కు ఉన్న తేడా. మ్యారథాన్ రేస్లో కాస్త ఓపిక తగ్గి ఒక 5 నిమిషాలు సరిగా రన్ చేయకపోయినా యూ స్టిల్ హ్యావ్ ద టైమ్ టు రన్, యూ స్టిల్ హ్యావ్ ద టైమ్ టు విన్. కానీ మీకు దీంట్లో 100 మీటర్ రేస్లో టైం ఉంటుందా? నువ్వు 5 నిమిషాలు కాదు, 5 సెకండ్లు అయినా ఇంతే సంగతులు, తప్పులు ఉండొచ్చో క్షమించగలరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ లైవ్కు నాన్ లైవ్కు. బహుశా నేను తెలుగు టెలివిజన్లో యాంకర్ల తర్వాత అత్యధికంగా టీవీలో కనబడమని నేనే అనుకుంటాను, విత్ ఆల్ హ్యూమిలిటీ, వినమ్రంగా చెప్పేది. అన్ని గంటలు లైవ్లో మాట్లాడారు. ఎప్పుడు భయం వేస్తుంది చిన్న తప్పు మాట్లాడినాం అనుకోండి అని. ఏమవుతుంది, చిన్న ఇన్ఫర్మేషన్ మిస్టేక్ కూడా మల్టిప్లై అవుతుంది. నాలాంటి వాడికి ఇంకో ఛాలెంజ్ కూడా, నేను మాట్లాడింది నిజం అనుకొని 10 మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది ఒక కొత్త ట్రెండ్. నేను వీడియో పెట్టాక అది టీవీలో 30 మినిట్ ప్రోగ్రాంలో రాసుకుంటున్నారు, వెబ్సైట్లో రాసుకుంటున్నారు, మళ్ళీ అది మళ్ళీ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. సో దానివల్ల ఏమైందంటే నేను తప్పు చేస్తే వాళ్ళు కూడా తప్పు చేస్తారు. అది ఇంకెక్కువ టెన్షన్ అవుతుంది ఇప్పుడు. దీంతో ఇంకోటి కూడా ఏంటంటే డిబేట్లు కూడా. నేను ఒకరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. TV9లో రోజు బడ్జెట్ పైన డిస్కషన్ చూస్తే దేవాదుల పథకానికి నిధులు లేవు. బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని మీ పుస్తకం ఉంటుంది, చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఉంటాయి, టకటక కేటాయింపులు చూస్తే దేవాదులకు లేదు. సో నేను అబౌట్ టు స్పీక్, దేవాదులకు ఇంత చెప్పినా నిధులు లేవు అని. నేను చెప్పి ఉంటే ఏమయ్యేదో నాకు తెలుసు. వెంటనే ప్రతిపక్షం అయితే మేము ముందే చెప్పాము ఈ అధికార పార్టీకి ఏం మాత్రము కమిట్మెంట్ లేదు, దేవాదులకు ఒక్క పైసా లేని వాళ్ళనే వాళ్ళు కూడా చూడరు. రూలింగ్ పార్టీ వాడు ఇవాళ ఇవ్వకపోవచ్చు తర్వాత ఇస్తాం అని వాళ్ళు అంటారు. నాకు ఎందుకో ఆ ఒక్క సెకండ్ డౌట్ వచ్చింది, లెట్ మీ వెరిఫై అని బ్రేక్ ఇచ్చే సమయం కూడా. సో బ్రేక్ తీసుకున్నారు. సో నేను వెంటనే పక్కన యాంకర్ రజనీకాంత్ ఉంటే సైగ చేశాను బ్రేక్ ఉందా అని.
అంటే ఉంది సార్ అని ఆయన ఎస్ అన్నాడు ఇట్లా. సో ఐ థాట్ దెన్ ఐ విల్ టేక్ అ బ్రేక్. అండ్ బ్రేక్లో ఒక రైతు నాయకుడికి సారంపల్లి మల్లారెడ్డి అని రైతు నాయకుడు ఉన్నాడు. ఆయనకు బాగా అథారిటీ ఈ బడ్జెట్లు, వ్యవసాయం, ఇరిగేషన్. ఆయన ఫోన్ చేశాను, సార్ ఇట్లా మల్లారెడ్డి గారు దేవాదులకు ఒక్క పైసా లేదు, ఇదేంటి అని. అయ్యో కొంప ముంచి నువ్వు చెప్పినావా లైవ్లో అన్నాడు. నవ్వుకుంటూ పెద్ద ఆయన, ఏం సారు చెప్పినరా లైవ్లో అన్నాడు. ఆయన చెప్పలేదు ఇంకా అన్న. అంటే ఏం లేదు సార్, అది గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పేరు ఉంటుంది అన్నాడు. అంటే దాని అఫీషియల్ నేమ్ వేరే ఉన్నది. సో బతికిచ్చారు సార్ అని చెప్తే ఉండదు. ఇక తర్వాత నేను దేవాదుల తప్పు తీయలేదు, ఎవరు అనలేదు. చూడండి, అంటే లైవ్లో ఎంతటి ప్రెషర్ ఉంటుందన్న దానికి ఒకసారి మనకు అన్కాన్షియస్గా కూడా ఒక విషయాన్ని అంటే లైవ్లో మాట్లాడేప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన మనసులో ఒకటి అనుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడతాం. ఇదొక ఛాలెంజ్ కూడా ఉంటుంది. అంటే యువర్ ద వే థింక్ సంథింగ్ స్పీక్ సంథింగ్ అంటారే, అలా మాలాంటి వాళ్ళకి ఏజ్ పెరుగుతుంది. నవ్ ఐఎమ్ అరౌండ్ 62, 63కి ఎంటర్ అవుతున్నాను. సో మాలాంటి వాళ్ళకి ఇంక ఎక్కువ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య యూత్కి కూడా ఉంటుంది ఈ దరిద్రం, ఉండకూడదు లెక్క ప్రకారం. అలా పొరపాటు ఉండొచ్చు. అందువల్ల చాలామంది మాట్లాడే ముందు ప్రిపేర్ అవుతారు, నేను మాట్లాడిన తర్వాత ప్రిపేర్ అవుతాను. నా నేచర్కి అది విరుద్ధం. క్లాస్ కూడా అంతే, చాలామంది క్లాస్కి ప్రిపేర్ అవుతారు, నేను క్లాస్ చెప్పాక ప్రిపేర్ అవుతాను. సో మా మేడం నవ్వుతూ అంటుంటే, ఇది ఏంటంటే రోజు నువ్వు క్లాస్ నుంచి వచ్చాక ప్రిపేర్ అవుతావు ఏంటంటే, ఇంకో ఏమన్నా తప్పులు చేశానా. సో మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పుడైనా కార్లో కూర్చుంటే ఏం చేస్తాను అంటే టీవీ ఛానల్కి పోయే రాగా ఆ లైవ్ వెనక్కి తిప్పుకొని దాన్ని ఇంకుంటూ వస్తాను. డిడ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ అని. ఎందుకంటే నెక్స్ట్ టైం ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండేది. సో నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు 4 విషయాలు యాడ్ చేసేందుకు. సో ఇలా మన లైవ్లో అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, అడాప్టబిలిటీ చేంజ్ అవుతున్న దానికి ఇది ఉదాహరణ. అదే మీరు దేవాదుల పైన ఒక ఆర్టికల్ రాశారనుకోండి, ఏముంది 1-4 సార్లు చూసుకుంటారు, మాట్లాడతారు, అన్నీ చేసి కన్ఫామ్ అయినాకనే రాస్తారు, అప్పటిదాకా రాయరు. సో ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశం ఉండదు మీకు. ఇదే కాదు, ఇప్పుడు రేడియోలో చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ చంపేశారని చెప్పి వార్త వచ్చింది ఆల్ ఇండియా రేడియోకు. అప్పటికి ఓన్లీ ఆల్ ఇండియా రేడియో, వేరేది లేదు. ఆ రోజున్న మత మారణ హోమం జరుగుతున్న సమయం, దేశవ్యాప్తంగా మత కల్లోలం ఉన్న సమయం. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ 1 సెకండ్ ఆలోచించాడు, గాంధీ మహాత్ముని చంపేశారు అని వార్త వేస్తే ఎవరు చంపారో అన్న స్పెక్యులేషన్ పెరిగి అనేక వేల తలకాయలు తెగిపోయేది. కానీ 1 సెకండ్ ఆగి తెలుసుకొని మహాత్మా గాంధీ నాథురామ్ గాడ్సే తుపాకీ గుళ్లకు బలయ్యాడు అని ప్రసారం చేశాడు. ఆ చిన్న అలర్ట్నెస్ వేల మంది ప్రాణాలు కాపాడింది. సో అందువల్ల ఇది అడాప్టబిలిటీ, అంటే ఇన్ఫర్మేషన్ సేకరణ, అర్థం చేసుకోవడము, ప్రాసెసింగు, న్యూస్ వాల్యూను గుర్తించడము, జడ్జిమెంట్, ఇదంతా సేమ్. వాట్ మ్యాటర్స్ ఈజ్ ద సేమ్. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, 100 మీటర్స్ మీకు మ్యారథాన్ రేస్. ఒకసారి 100 మీటర్స్ బెన్ జాన్సన్ అనే టాప్ రన్నర్ ఉండే. సో ఒకరోజు ఆయన 100 మీటర్స్ ప్రయాణం చేస్తుంటే కామెంటరీ ఏంటి, ఎలా ఇవ్వాలి కామెంటరీ. బీబీసీ చాలా అద్భుతమైన కామెంటరీ ఇచ్చింది. నార్మల్గా ఎట్లా ఇస్తారు కామెంటరీ, బెన్ జాన్సన్ గెట్టింగ్ రెడీ, డ్రెస్డ్ ఇన్, ఇలా చెప్పి ఈ లోపల ఆయన అక్కడ ఉంటాడు, అటువైపు ఉంటాడు, వీడు వర్ణించే లోపల ఉడికేస్తాడు. సో ఏమన్నా తెలుసా బీబీసీ, ఇట్ ఈస్ బెన్ జాన్సన్, ఇది బెన్ జాన్సన్, బెన్ జాన్సన్ అన్నాడు, అయిపోయింది. ఈ లోపల రన్నింగ్ రేస్ అయిపోయింది. దిస్ ఆర్ ద కామెంటరీ. సో అందువల్ల మీకు ఒక స్పీడ్ విత్ విచ్ యూ ఆపరేట్, the speed with which you process the information, speed with which you analyze the information, speed with which you verify the information matters in an electronic age. ఇంటర్నెట్ ఏజ్కి వచ్చే వరకు కూడా అదే సిచ్యువేషన్, ఇంకా మరింత. ఇంటర్నెట్ ఏజ్ ప్రత్యేకత ఏంటంటే, నాకు ఒక అలవాటు, నేను కార్లో కూర్చున్నా, ఓ టీ తాగినా, రోడ్డు మీద ఉన్నా, కూరగాయలు కొన్నా, నాకున్న అలవాటు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకు జ్ఞానోదయం కలుగుతాయి. చాలామంది జర్నలిస్టులకు, సంపాదకులకు కూడా ఉండే లక్షణం ఏంటంటే, మా పాఠకులకు, మా శ్రోతలకు, మా ప్రేక్షకులకు ఏమి తెలుసో మేమే చెప్తామంటారు. వీళ్ళు ఎప్పుడో వాళ్ళని కలిసి వచ్చినట్టు, సో నిన్ననే మీటింగ్ పెట్టినట్టు మాట్లాడతారు. మా పాఠకులకు ఇది ఇష్టం ఉండదండి అంటాడు. ఎప్పుడు కలిసారు పాఠకులని? కలవక 10 ఏళ్ళే కావచ్చు, అసలు జీవితంలో కూడా కలవకపోవచ్చు.
మా ప్రేక్షకులు ఇది చూడరండి, మా టీవీ ఛానల్ మాట్లాడుతుంటారు, సార్ ఈ టాపిక్ చూడరు సార్ అని. ఎవరు చెప్పారు వీళ్ళు చూడరు? వీళ్ళు ఎవరైనా కలిసినరా? కానీ కామన్ పీపుల్తో మాట్లాడితే చాలా విషయాలు అర్థమవుతాయి మనకు. నిజంగా మీరు అద్భుతంగా మాట్లాడాలి జీవితంలో అని మీరు కోరుకుంటే సామాన్యుడితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ విశ్లేషణ కూడా పనికొస్తుంది. ఉదాహరణ నేను చెప్తాను మీకు. ఇటీవలలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మా అమ్మతో ఒక కేర్ టేకర్ను పెట్టాను. ఆమె మంచిగా బెల్లంపల్లి అవతల కన్నపల్లి అని ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చింది. ఆమె ప్యూర్ తెలంగాణ, మామూలు తెలంగాణ కాదు. మళ్ళీ నేను అడిగిన, ఏమమ్మా ఓటేసి వచ్చినావు కదా, ఎవరికి వేసినాం సార్ అడు. ఇంకా ఓటేసి చెప్తారా సార్, గట్ల అడుగుతారు ఏంది అన్నది. భయమా నీ చైతన్యాన్ని దండమామ అని చెప్పి, నువ్వు ఎవరికి ఓటేసినా అడుగుతలేనమ్మా, ఈ ఓటేస్తానికి జనం ఏమనుకుంటున్నారు అన్నా. ఏమున్నారు సార్, ఇక అటోడు ఇటోడు ఉంటే పనులు అవుతాయా సార్ అన్నది. నాకు ఒక్కసారి సార్లు ఎనాలిసిస్ దొరికిపోయిందని చెప్పి నేను వెళ్ళిపోతా వీడియో చేసుకుంటా అని. అటోగోడు ఇటోగోడు ఉంటే పనులు అవుతాయా అంటే, రాష్ట్రంలో గవర్నమెంట్ ఒకటి ఉండి మున్సిపాలిటీలు ఇంకోటి గెలిస్తే పనులు అవుతాయా? సింపుల్. నేను రేవంత్ రెడ్డికి చెప్పేసిన, నువ్వు గెలుస్తావు మిత్రమా అని. 60%తో గెలుస్తావు, 70%తో. ఎందుకంటే ప్రజల మూడుకి ఏంటి, అటోగరికి ఇటోగరికి వెళ్తే గెలుస్తామా? ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నేను మా డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు, బాగా అన్ని వార్తలు చెప్తుంటాడు. ఇది ప్రతి ఒక్కరి న్యూస్ చెప్తుంటాడు. నేను అడిగాను, ఏమైనా పేపర్ చదువుతావా అన్నాడు. చదవని సార్ అన్నాడు. టీవీ చూస్తావా? చూడండి సార్ అన్నాడు. అదే పేపర్ చూడవు, టీవీ చూడవు, పేపర్ చదువు, నీకు ఎట్లా వార్తలు తెలిస్తే అన్నీ చెప్తావు కదా అంటే, గక్కడ రాగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. చూడండి, గక్కడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. ఆ పక్కన వాడికి ఏం అర్థం కాలేదు. నేను ఆయన దగ్గరికి తీసుకొని యాడ్స్ ఆఫ్ అయ్యాన్ జర్నలిజం డిపార్ట్మెంట్లో మా ప్రొఫెసర్లు కూడా బాగా చెప్పిన అన్న, ఏంటి అక్కడ రావగానే ఇక్కడ కానీ ఏదన్నా వార్త రాగానే ఫేస్బుక్లో ఎవడోడు పెడతాడు, మేము కామెంట్ చేస్తాం, లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. అంటే తెల్లారి పేపర్ ఒకటి చదవాలి, గంట సేపు తర్వాత టీవీ బులెటిన్ ఒకటి చూడాలి. నేను కావాలనుకున్న వార్త అర్ధగంట బులెటిన్లో ఎక్కడో ఉంటుంది, అప్పటిదాకా చూసి ఆ టైంకి లేకపోతే అది మిస్ అవుతాను. సో ద వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూడు, గక్కడ సాగంగానే ఇక్కడ పీనుగా పుడుతుంది కదా అని, పీనుగలేస్తుంది కదా అని. అంటే సామాన్యుడి ఇది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఇప్పుడు కాదు. మీకు ఎన్టీ రామారావు, నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావును గవర్నర్ తొలగించాడు, రామ్లాల్. తొలగించినప్పుడు నేను ఏ హాస్టల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. మా స్వీపర్ వచ్చాడు, చదువు రాదు కానీ రామారావు భక్తుడు, అభిమాని. పొద్దున్నే ఊడ్చుకుంటా, సారు లేచినవా అన్నాడు. బాబు లేచినాయా కాదు సార్, నాకు అర్థం కాదు, ఈ నుయ్యిలా లోతెంతున్నదని నుయ్యి తవ్వినోనికైనా తెలుస్తుంది, లేదా అలా దిగినోనికైనా తెలుస్తుంది, ఈ ఒడ్డు మీదకి వెళ్ళి చూస్తే తెలుస్తుందా సార్ అన్నాడు. ఏంటయ్యా నీ ఎక్కడ నువ్వు ఏంటి అన్న. అదే సార్, నువ్వులా లోతు ఎంత ఉన్నది అనేది తవ్వినోని తెలుస్తుంది, వాడు తవ్వింది కనుక, లేదంటే దిగుతూ వెళ్తుంది, ఈ రోడ్డు మీద నోడికి ఎట్లా వెళ్తుంది సార్ అన్నాడు. ఏంటంటే అదే సార్, గవర్నర్కు రామన్నకు అసెంబ్లీలో మేయట్లేదు, ఇంకా బయట ఉన్నోడికి ఎట్లా వెళ్తుంది సార్ అన్నాడు. ఎంత అద్భుతంగా అన్నాడు. ఇది అన్న తక్కువ నేళ్లకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎస్ఆర్ బొంబాయిలో. యాక్చువల్గా మా స్వీపర్ అందరికన్నా ముందు చెప్పింది. ద ఫ్లోర్ టెస్ట్ అని కాన్సెప్ట్ వచ్చింది. అంటే ద మెజారిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ షుడ్ బి టెస్టెడ్ ఓన్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని ఎస్ఆర్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ఒక సిద్ధాంతాన్ని మా స్వీపర్ చెప్పాడు. నుయ్యితో పోలి చెప్పాడు. ఇట్లా నేను ఒక 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. సామాన్యుడితో మాట్లాడితే సామాన్యుడు అద్భుతంగా చెప్పగలుగుతాడు. సో అందువల్ల మీరు ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ కమ్యూనికేటర్, వెదర్ ఈ రైటింగ్ కానీ స్పీకింగ్ కానీ, లెర్న్ టు స్పీక్ టు కామన్ పీపుల్. అంటే నేను ఇన్ని ఉదాహరణలు ప్రతిదానికి మీరు గమనిస్తాను. నా లెక్చర్ ఇంత శ్రీనివాస్ గారు చెప్పారు, మాట్లాడేది కూడా గమనించండి, అందుకే చెప్పారు. నేను చెప్పే ప్రతి సూత్రానికి ఒక ఉదాహరణతో చెప్తాను, అలవాటు. అది కూడా నేను నా పర్సనల్ అనుభవాలతోనే చెప్తాను, ఎందుకంటే అది కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. బుక్లో చూసి చెప్తే లాభం లేదు. సో అందువల్ల మీరు ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు బాగా రాయాలన్నా, బాగా మాట్లాడాలన్నా, మంచి జర్నలిస్ట్ కావాలన్నా విస్తృతంగా ప్రజలతో మాట్లాడడం నేర్చుకోవాలి. 2019లో నేను సింగరాయకొండ వెళ్ళాను. ఆ ప్రాంతం వల్ల ఉంటే తెలిసి ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఊరది. సింగరాయకొండ వెళ్తే అక్కడ నాకు అలవాటు చెప్పినా కదా, ఆవిడ ఎలక్షన్ కన్నా ముందు వెళ్ళాను, ఒక 3 నెలల ముందు.
సో అందరితో మాట్లాడుతున్నాను. ఏం సార్ ఎవరికి ఓటు వేస్తారంటే, ఏవో సార్ ఓటు ఎట్లా వేస్తుంటారో అదంతా చెప్పుకుంటా. మరి అంటే జగన్కి వేస్తామన్నాడు. అంటే జగన్ ఏదో 1,00,000 కోట్లు తిన్నాడట కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి 1,00,000 కోట్లు తిన్నా కూడా ఓటేస్తావా అని అడిగిన. 1,00,000 కోట్లు తిన్నోడు ఏమైనా పెడతాడు కదా సార్, ఏం లేనోడు ఏం పెడతాడు సార్ అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం లేదని సార్ ఇక మాకేమిస్తాడు అన్నాడు. అంటే ప్రజల కాన్షియస్ నాకు అర్థమైంది, ఓహో ఈ దేశంలో అవినీతి ఇష్యూ కాదు అని. మన టీవీలో కూర్చొని రాజకీయాల్లో అవినీతి ప్రధానమైన అంశం కాదు, రాజకీయాల్లో అవినీతి గురించి ప్రజలు భావించడం లేదు అని సంపాదకీయం రాస్తాం, టీవీలో మాట్లాడతాం. కానీ క్షేత్రస్థాయిలో ఆ వ్యక్తి చెప్పింది వాస్తవం. అంటే దట్ ఈస్ ద పబ్లిక్ కాంటెంట్, అది పబ్లిక్ ఒపీనియన్. అందువల్ల సామాన్యులతో ఎంత మాట్లాడితే అంత మీకు ప్రభావం పెరుగుతుంది. అందువల్ల జర్నలిస్ట్గా మీరు ఎదగాలంటే డోంట్ కన్ఫైన్ టు ద క్లాస్ రూమ్, నువ్వు ఈ ఆఫీస్ రూమ్ కూడదు. ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు కాస్త డిజిటల్ మీడియా వచ్చాక సమయం దొరకడం లేదు, కానీ నా లైఫ్లో 85 నుంచి ఈ 41 years ఆఫ్ మై లైఫ్లో 70% ఆఫ్ సండేస్ ఇంట్లో లేను, 70% సండేస్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 150 టౌన్స్లో ఉపన్యాసాలు ఇచ్చాను. ఫ్రమ్ ఇచ్చాపురం, టెక్కలి, సీతంపేట, నవపడ, ఇన్ శ్రీకాకుళం టు ఆదిలాబాద్ టు తడ, దాదాపు ఈ 150 టౌన్స్ తిరిగాను. ఎంత ఆ విస్తృత సంబంధాలు ఏమవుతాయంటే మనకు అద్భుతమైన అవగాహన ఇస్తుంది, సమాచారం ఇస్తుంది, సోర్సెస్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి విషయాలు చెప్తూ ఉంటారు ప్రజలు. సో అదొక అవకాశం. అందువల్ల క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. క్రౌడ్ సోర్సింగ్, క్రౌడ్ ఫండింగ్ అని మీరు వింటారు. సో క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ జర్నలిజం అనేది చాలా కీలకం. సో క్రౌడ్ సోర్సింగ్, ప్రజలే నీకు వార్తలు ఇస్తారు, ప్రజలే అద్భుతమైన వార్తలు ఇస్తారు, ప్రజలే మనకు అవగాహన ఇస్తారు, ప్రజలే మనకు విజ్ఞానాన్ని ఇస్తారు. అందువల్ల మీది సుసంపన్నం కావాలి, మీ రచనా శైలి, మీ వ్యాఖ్యాన శైలి సుసంపన్నం కావాలంటే విస్తృతంగా ప్రజలతో మాట్లాడడం వల్లనే సాధ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలతో మాట్లాడాలి. అంటే మీకు ఫస్ట్ ఏం చెప్పాను నేను, ప్యాషన్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి అని చెప్పాను. రెండవ దానికి ఉదాహరణ ఏం చెప్పాను, అడాప్టబిలిటీ ఉండాలి అన్నాను, దేవాదుల ఉదాహరణ చెప్పి. మూడవది ఏం చెప్పాను, ప్రిన్సిపల్ టాక్ టు పీపుల్. ఎక్కడ పోయినా జనంతో మాట్లాడండి. నిరంతరం ప్రజలతో మాట్లాడడమే, దాన్ని మించిన విజ్ఞానము లేదు, ఈవెన్ భాష కూడా లేదు. మన భాష జనం భాష కావాలి. జనం మనం మాట్లాడేదాన్ని, మనం రాసేదాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మనం జనంలో భాగమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా చోట్ల నేను జర్నలిస్ట్ క్లాసుల్లో కొన్ని వేల మందికి చెప్పిన ఉదాహరణ, ప్రైవేట్ స్కూల్ అన్నదానికి తెలుగు పదం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది ఓ రోజు. సో నేను మిమ్మల్ని అడుగుతలేను, ఎక్కడో ఇన్నుంటారు ఎగ్జాంపుల్ అని, ఇంకా చాలా చోట్ల చెప్పాను. నేను ప్రెస్ అకాడమీ తరఫున జర్నలిస్టుల క్లాసుల్లో ఒక 3-4 వేల జర్నలిస్టులు అడిగాను. కానీ బడి, వ్యక్తిగత బడి ఏవి ట్రాన్స్లేషన్ కాదు. మా ఊరు మందమరి మండలంలో చిన్న పల్లెటూరు. నేను ఓ రోజు వెళ్తే చాలా ఏళ్ళ క్రితం మా నాయనమ్మ ఫ్రెండ్ వచ్చింది, దుర్గమ్మ అనే పేరు. ఏం సారు ఎట్లున్నావు బాబు, చదువుకుంటున్నావా అంటే అది ఇదన్నాక, మా మనమని కూడా బళ్ళేసిన, సర్కారు బళ్ళేలే, పైసల బళ్ళేసిన అన్నది. నాకు తలకాయ తిరిగిపోయింది ఒక్కసారి. సర్కారు బళ్ళేలే, పైసల బళ్ళేసిన అన్నది. అంటే పైసల బడి, అది కరెక్ట్ ట్రాన్స్లేషనా నేను అది అంటలేను. బట్ ద వండర్ విత్ విచ్ షీ స్పోక్, అంటే ఎందుకు ఆమెకు తెలుగు తప్ప ఇంకేది రాదు గనక తన మనసులో ఉన్న భావాన్ని అనివార్యంగా తెలుగులోనే వ్యక్తీకరించింది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు అనేక భాషలు వస్తాయి, ఏ భాష సరిగా రాదన్న తర్వాత సంగతి కావచ్చు. అన్ని భాషలు వచ్చేసరికి ఏమవుతుందంటే వెంటనే మనకు తెలుగు రాకపోతే ఏం చేస్తాం, మనం దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడేస్తాం. అందువల్ల మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సామాన్యుడిని మించిన విజ్ఞానకని ఇంకోటి లేదు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ గుడ్ జర్నలిస్ట్, బీ విత్ ద పీపుల్, లివ్ విత్ ద పీపుల్, స్పీక్ టు పీపుల్. సో అలా ప్రజలతో నిరంతర సంబంధాలే మనను ఉత్తమ జర్నలిస్ట్గా మారుస్తుంది, ప్రజలతో, ప్రజా సంఘాలతో, ప్రజా అంశాలతో. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి, ప్రోబింగ్.
జర్నలిస్ట్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రశ్నిస్తూ పోవాలి. అన్ఫార్చునేట్లీ మన సామాజిక వ్యవస్థ మనం ప్రశ్నించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు నూరిపోస్తారు. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, అగ్రకులాల వాళ్ళు చెప్పింది వినాలి, మనకన్నా పెద్దవాడైతే మనం మాట్లాడకూడదు. ఇది మనకు చెప్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి నూరిపోస్తుంటారు. సమాజంలో పైనున్న వాళ్ళు చెప్తే కింది వాళ్ళు వినాలి అనే ఒక సామాజిక దురవస్థలో పుట్టి పెరిగాను. తర్వాత మన విద్యా వ్యవస్థ అసలు మనం ప్రశ్నించనే ఇవ్వదు. నేను నవ్వుతూ చెప్తుంటాను, చిన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను మినుకు మినుకు అంటుంటే వెళ్ళి తల్లిని అడుగుతాడు బిడ్డ, అమ్మ నేను ఆకాశంలో మినుకు మినుకు అంటూ నక్షత్రాలు చూశాను, ఇవి మినుకు మినుకు అని ఎందుకంటాయమ్మా అని అడుగుతుంది. తల్లి ఏం చెప్తుంది, నాకు తెలియదు బిడ్డ, మీ నాయన్ని అడుగు అంటుంది. ఎందుకంటే మన సమాజంలో ప్రతి మహిళకు భర్త ఒక గొప్ప విజ్ఞాన కని. వాడు అట్లా అనుకోడు కానీ ఇవి అనుకుంటుంది పాపం. మేధావి అనుకుంటే భర్తకు తెలియదు ఏది లేదనుకుంటుంది. సో తండ్రి దగ్గరికి పోతుంది, నాన్న నేను ఆకాశంలో నక్షత్రాలు చూసాను, మినికి మినికి అంటున్నాయి స్టార్స్ నాన్న, వై డూ ది స్టార్స్ ట్వింకిల్ అంటుంది. అంటే వాడు తండ్రి ఏమంటాడు, ఏయ్ హోంవర్క్ లేదా అంటాడు. ఇక్కడ ఆన్సర్ లేదు కదా, మనకు తెలియదు కదా, మనకు తెలియదు కదా, ఏం చేయాలి? తెల్లారు వెళ్ళి టీచర్ అడుగుతాడు, టీచర్ ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై టీచర్, వై డూ స్టార్స్ ట్వింకిల్స్ టీచర్ అంటది. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్, ఇట్ వోంట్ కమ్ ఇన్ ఎగ్జామ్ అంటది కదా. ఇక మళ్ళీ జీవితంలో ప్రశ్న అడుగుతుందా? మీరు ఎప్పుడన్నా ప్రశ్న అడిగారా? కిచెన్లో పోయి బియ్యం పిండిలో నీళ్ళు పోసి చేయి పెడితే అతకదు, గోధుమ పిండిలో నీళ్ళు పోసి చేయి పెడితే అతుకుతుంది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? కిచెన్లో రావాలి కదా, అవునా కదా? బియ్యం పిండిలో నీళ్ళు పోయండి అతకదు, కానీ మీరు గోధుమ పిండిలో నీళ్ళు పోయండి బుట్టు పెట్టుకుని అతుక్కుంటుంది. ఎందుకు? నేను నా కూతురుకు ఓ రోజు పనామే మన ఇత్తడి బిందె తోముతోంది మట్టి పెట్టి, నాన్న నన్ను మట్టిలో ఆడుకోవద్దంటావు, ఇక్కడ ఏమేమో ఇత్తడి బిందెకు మట్టి పెడుతుంది నాన్న అన్నారు. అంటే మట్టి పెడితే ఇది క్లీన్ అవుతుంది బిడ్డ అన్న. ఓహో అట్టనా అని చెప్పింది. అర్ధగంట తర్వాత నేను వెళ్ళి చూసేవారు దాని సాక్స్కి మట్టి పెట్టి క్లీన్ చేసుకుంటాను. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు? చాలా చిన్నప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు? సో దట్ ఈజ్ హౌ పీపుల్ లెర్న్. ప్రజలు నేర్చుకోవటానికి అనేక మార్గాలు ఉంటాయి. అంటే నేను ఇక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రజలు నేర్చుకోవటానికి మనం అనుకుంటాం పుస్తకాలే నేర్పుతుంది అని, మనం అనుకుంటాం మేధావులే నేర్పుతారని. నిజం కాదది. మనము విజ్ఞానంతో తార్కిక దృష్టితో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒకరోజు మేము ఎంవి ఫౌండేషన్ వాళ్ళు బాల కార్మిక వ్యవస్థ మీద పనిచేస్తుంటారు. వాళ్ళు రోజు వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు ఒక ఉదాహరణ చెప్పారు, ఆసక్తికరమైన ఉదాహరణ. వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ని వెతికి వాళ్ళని మళ్ళీ స్కూల్లో చేర్పించే పని చేస్తుంటారు. ఒక విలేజ్కి వెళ్తే ఆ స్కూల్ రిజిస్టర్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఒకడు 6వ తరగతి, ఒకడు 3వ తరగతి. ఈ ఇద్దరు స్కూల్కి వస్తలేరు. వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, పోయి స్కూల్కి వస్తలేరు మీ పిల్లలు ఎందుకు అంటే, లేదు అదెవరు చెప్పారు, స్కూల్కి పోతున్నారు వాళ్ళు, రోజు పోతున్నారు అన్నారు. అరే 15 రోజుల నుంచి స్కూల్లో అటెండెన్స్ లేదు అంటే తల్లిదండ్రులు బాగా గాబరాపడ్డారు, ఏమైంది మా పిల్లలు మరి 15 రోజుల నుంచి అని. రోజు ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ స్కూల్ వదిలేసే టైంకు మళ్ళీ ఇంటికి వస్తున్నారు, కానీ స్కూల్కి మాత్రం పోతలేరు. సో వీళ్ళు సెర్చ్ చేయడం మొదలు పెడితే నెక్స్ట్ డే వీళ్ళకి దొరికారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, బ్యాగులు వేసుకొని చెరువుకు పోతారు. చెరువుకు పోయి అక్కడ చేపలు పడతారు. ఆ చేపలు పట్టడంలో పెద్దోడు 6వ తరగతితో చేపలు పట్టడం రాదు, 3వ తరగతికి వస్తుంది. ఈ 3వ తరగతోడు 6వ తరగతితో నేర్పుతున్నాడు చేపలు పట్టడం ఎట్లా అని. సో వీళ్ళు పోయి అడిగారు, ఏంటి ఎందుకు స్కూల్కి పోతలేమంటే భయం వేస్తుంది అంటారు. ఎందుకు భయం వేస్తుంది అని అంటారు. అంటే టీచర్ కొడుతుంది అని. టీచర్ ఎందుకు కొడతారు అన్నారు, హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ ఎందుకు చేయలేదంటే అర్థం కాలే. మరి అర్థం ఎందుకు కాలే అంటే మా టీచర్ సరిగా చెప్పలే అని. టీచర్ ఎందుకు చెప్పరు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, పిల్లవాడు 6వ తరగతి చదివి పిల్లవాడు, సార్ వీడు 3వ తరగతి చదువుతాడు, నాకన్నా 3 ఏళ్ళు చిన్నోడు, వీడు నాకు అర్థమయ్యేలా చేపలు పట్టడం నేర్పిండు, మా టీచర్ ఎందుకు నేర్పిస్తారు. ఆన్సర్ లేదు చూడండి, మా టీచర్ అంటే మనకు అంటే నేర్చుకునేది ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రివిలేజ్. అంటే విజ్ఞానం పుస్తకాల నుంచి మేధావుల నుంచే రాదు, విజ్ఞానం అనుభవాల నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. ఇది అందువల్ల మీరు నిరంతరం ప్రజలతో మాట్లాడడం మానకండి.
ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది వార్త రాయడమైనా, వ్యాసం రాయడమైనా, యూట్యూబ్లో మాట్లాడినా, టీవీలో ఎక్కడ మాట్లాడినా, నెవర్ థింక్ అబౌట్ యూ, థింక్ అబౌట్ దే. నీవు మాట్లాడింది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనేది ముఖ్యం. చాలామంది తమకు అర్థం కాకపోయినా చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఎందుకు? దాటవేసి రాయడం చాలా సులభం, దాటవేసి మాట్లాడడం చాలా సులభం. కానీ నేను నేర్చుకున్నది అంటే నాకు అర్థం కాకపోతే నేను మాట్లాడను, రాయను అని చెప్పి అర్థం కాని అన్నీ వదిలేయను. అర్థమయ్యేదాకా చదివి అర్థం చేసుకున్నాక రాస్తాను. అదొక రూల్, జర్నలిజంలో పెట్టుకున్న రూల్ ఎప్పుడు కూడా. మనకు అర్థం కాకపోతే ప్రేక్షకునికి ఆ భారాన్ని ట్రాన్స్ఫర్ చేయకండి. ఆల్వేస్ గుర్తు. చాలామంది గొప్ప రైటర్స్గా చెప్పేవాడే వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఇది. తమకు అర్థం కాకపోయినా ప్రేక్షకులకు, పాఠకులకు అర్థమవుతుందని భావించి వదిలేస్తారు దాన్ని. వదలకండి. ఎందుకంటే మనము ఏ ఉద్దేశంతో చెప్పామో ఎదుటివాడు అదే ఉద్దేశంతో అర్థం చేసుకుంటాడా అనేది ఒక పాయింట్. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కమ్యూనికేషన్ లాస్. మినిమైజ్ దట్ కమ్యూనికేషన్ లాస్. దీన్ని కూడా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వార్త వచ్చింది. కేశంపేట అని షాద్నగర్ దగ్గర చిన్న విలేజ్ ఉంది. అది మన ఎయిర్పోర్టు అక్కడికి వెళ్ళి కనబడుతుంది కేశంపేట నుంచి. అక్కడికి వెళ్ళి ఒక టీచర్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ బడిలో పిల్లలు అంతా వస్తలేరు సార్. ఎందుకు అంటే, నేను ఎందుకు అని అడిగాను. భయపడుతున్నాడు సార్ అంట. ఎందుకు భయపడుతున్నా అంటే, మా బడి చెరువు పక్కన ఉంటుంది అన్న. అంటే ఊళ్ళల్లో బడులు చాలామంది చెరువు పక్కన ఉంటాయి. ఆ చెరువులకు మనం భయపడతాం కానీ పిల్లలు భయపడతారా అని నేను అన్నా. లేదు సార్ మీరు అనేది నిజమే, చెరువుకు భయపడరు వాళ్ళు. ఆ ఊర్లో ఒక ఆమె చెరువులో పడి చచ్చిపోయింది సార్. ఆమె దయ్యమైందని చెప్పి ప్రచారం జరిగింది. దాంతో పిల్లలు బడి మానేస్తున్నారు భయపడి, ఆ బడికి దయ్యం వస్తుందని అని. అయితే దీనికి ఏం చేయాలి మరి? తీవ్రంగా ధర్నా చేశాను అనుకో, దయ్యాలు ధర్నా చేసినట్టు ఉంటుంది. నేనేం చేశాను అయితే, నేను ఒక ప్రోగ్రాంకు పిలిపిస్తా, దయ్యంతో ఎమ్మెల్సీ ముఖాముఖి అని ఒక కార్యక్రమం డిక్లేర్ చేసిన. చేతి రాత్రి 9ంటికి వెళ్ళిన. ఇవాళ రాత్రంతా చెరువు పక్కనే కూర్చుంటా నేను. దయ్యం నాతో నన్నన్న పట్టుకపోవాలి, నేనన్నా దయ్యాన్ని పట్టుకురావాలి అని దయ్యంతో ముఖాముఖిలో కార్యక్రమం పిలిపించాను. నేను వెళ్తున్నానని ఆ ఊర్లో వాళ్ళందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నేను కారు దిగే వరకు ఒక 200కు పైగా జనం డప్పులు కొట్టుకుంటూ నాకు స్వాగతం పలికారు. చాలా ఆనందం వేసింది. అబ్బా ఇంత చైతన్యం ఉంది, ఇవాళ దయ్యంతో ముఖాముఖి కార్యక్రమం ఇంతమంది పాల్గొంటున్నారే, నా సక్సెస్ అయిందనుకున్నా. నేను దిగుడుతోనే ఒక ముసలాయన, ఒక ఏదుంటే ఆయన అడిగిన, ఏమయ్యా ఎందుకు వచ్చారంటే, ఏం లేదు సార్ మీరట దయ్యాన్ని సీసాలో పట్టుకపోతారని చెప్పిందట అందుకు వచ్చినాడు. అమ్మా నా తలకాయ తిరిగిపోయింది. మీరట ఏదో హైదరాబాద్ నుంచి వస్తానట, ఎమ్మెల్సీ అట, దయ్యాన్ని సీసాలో పట్టుకపోతారట అని అంటే నేనేం చెప్పినా వీళ్ళకేం అర్థమైంది. ఇప్పుడు తప్పెవరిది? కమ్యూనికేషన్ లాస్కు. నేను చెప్పిందేమో ఈ దయ్యం పైన పోరాటము, దయ్యాలు లేవని చెప్పడానికి నేనైతే వాళ్ళు నేనే దయ్యాన్ని పడకపోయి భూతం ఎదురు అనుకున్నారు. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. నేను చెప్పింది ఏంటి, వాళ్ళకి అర్థమైంది ఏంటి ప్రాసెస్లో. తప్పు ఎవరిది అన్నది నాకు తెలియదు. నేను కరెక్ట్గానే చెప్పిన, వాళ్ళకి ఎందుకు అర్థమైందంటే వాళ్ళ అర్థం చేసుకోవడం కూడా 2 రకాలు ఉంటుంది. దీన్నే కమ్యూనికేషన్ థియరీలో సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అంటారు. అంటే ఇది కమ్యూనికేషన్. అంటే మనము అందరము ఒకే దాన్ని చదవం. ఇది ఇవాళ మీకు పేపర్ తీసుకుంటారు, హిందూ పేపర్, ఈనాడు పేపర్ తీసుకుంటారు, అందరూ ఒకే వార్త చదువుతారా? కొంతమంది నాలాంటోడు వెంటనే ఎడిట్ పేజ్ తీస్తాడు, ఫ్రంట్ పేజ్. నాకు అలవాటు ఏంటంటే పేపర్ హిందూ తీయడంతోనే, హిందూనే కదా ఎనీ పేపర్, ఐ రీడ్ ద పేజ్ 1 ఫస్ట్, ఐ రీడ్ ద ఎడిట్ పేజ్ సెకండ్, థర్డ్ పేజ్ ఆపరేట్ పేజ్, ఎడిట్ పేజ్ పక్కది. నేను చదవని పేజ్ అంటే లాస్ట్ స్పోర్ట్స్ పేజ్. కానీ నాకు తెలిసినంత వరకు నాలాంటి వాళ్ళు ఒక 1% ఉంటారు. 70-80% స్పోర్ట్స్ పేజ్తోనే మొదలు పెడతారు, 50% అన్న సినిమా పేజ్తో మొదలు పెడతారు. అంటే అర్థం ఏంటి మరి ఇది? అంటే ప్రతి మనిషి తన ఎక్స్పోజరు, తన అభిరుచులకు అనుగుణంగా, తన సోషో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ అనుగుణంగా ఎక్స్పోజర్ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఎక్స్పోజర్ ఉండదు. సెలెక్టివ్ పర్సెప్షన్, అందరూ ఒకే రకంగా తీసుకోరు. నేను 87లో
మాంటిసోరీ మహిళా కళాశాలను విజయవాడలో కాలేజీలో జర్నలిజం లెక్చరర్గా చేరాను. ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ పిక్నిక్ వెళ్ళాను. పిల్లలందరినీ తీసుకొని ఫ్యాకల్టీ కూడా వెళ్ళాను. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ కృష్ణానది అటు నుంచి ఇటు పోతున్నది. వాళ్ళు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను తీక్షణంగా చూస్తూ ఉండిపోయాను. స్టూడెంట్స్ వచ్చాడు, ఏం సార్ ఇంత బ్యూటిఫుల్గా కూల్ బ్రీజెస్, అద్భుతంగా నీటి ప్రవాహము, మీరు ఏదో ఆలోచించుకుంటున్నారంటే నేను మీకు ఇంత ఆనందం వేస్తుంది కదా, నాకు ఆనందము వేస్తుంది ఈ ప్రకృతిని చూసి, ఎక్కడో చోట బాధ కూడా వేస్తుంది అన్న. ఏంటి బాధ సార్ అంటే, నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను. అక్కడ మా గోదావరి నది నడుచుకుంటూ వెళ్తాం, మేము దాటుతాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాలేజ్ తర్వాత కొద్ది వాటర్ ఉంది. సో నేను వచ్చిన ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా, నీళ్లు లేని ప్రాంతం నుంచి వచ్చాను. ఈ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ప్రతి చుక్క సముద్రంలో కలుస్తుంది. మరి మాకేమో నీళ్ళెందుకు లేవు అన్న ఆలోచన నాకు కలిగి థింక్ చేస్తున్నా అన్న. అంటే ఇట్లా మీరు ఇంత తాత్వికంగా ఆలోచిస్తే ఎట్లా సార్ అంటే, తాత్వికం కాదు, అది మానసికం. అందువల్ల మనం వచ్చిన ప్రాంతము, మనం పుట్టిన బ్యాక్గ్రౌండు, ఇవన్నీ కూడా మన ఆలోచనలను నిరంతరం ప్రభావితం చేస్తాయి. అందువల్ల మీరు కమ్యూనికేషన్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాట్ యు స్పీక్ నీడ్ నాట్ బి వాట్ ఈజ్ రిసీవ్డ్. వాట్ యు రైట్ నీడ్ నాట్ నెసెసరీలీ బి వాట్ ఈజ్ అండర్స్టూడ్. ఈ గ్యాప్ను మినిమైజ్ చేయాలి. టోటల్గా మనం కంప్లీట్ చేయలేము, బట్ అట్లీస్ట్ మినిమైజ్ ఇట్. అందువల్ల ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ, నేను ప్రతి ఉదాహరణతో చెప్పేది ఏంటంటే, మనం ఏది రాసినా ఏది మాట్లాడినా మన దృక్కోణము నుంచి, మన దృష్టికోణము నుంచి మాత్రమే చూడకూడదు. పాఠకుని, ప్రేక్షకుని దృష్టికోణంతో చూడాలి. తర్వాత మనము ఏమి రాసినా ఏం మాట్లాడినా ఇట్ షుడ్ బి ఎ వాల్యూ అడిషన్ టు ద పీపుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా చెప్పేదైనా మాట్లాడేదైనా చిరంజీవి డ్యాన్స్ లాగా చెప్పాలి, రాయాలి. చిరంజీవి డ్యాన్స్ చూసి మెగాస్టార్ అభిమానులు ఎంత ఆనందపడతారో, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో అంత ఎంటర్టైనింగ్గా ఉండాలి. కానీ అదే సమయంలో ఇట్ షుడ్ బి ఎడ్యుకేటివ్. సో నేను సపట్లు కొట్టిపించాను, తర్వాత ఏంటంటే ఏం మిగిలినంటే లాభలేదు. సో వాల్యూ అడిషన్ ఉండాలి. ఎందుకంటే చూసేవాడు కూడా నాలెడ్జబుల్, చదివేవాడికి కూడా నాలెడ్జబుల్. నా వ్యాసం చదివిన తర్వాత, నా వార్త చదివాక, నా విశ్లేషణ చూశాక, నా వీడియో చూశాక ద పర్సన్ షుడ్ గెయిన్ అట్లీస్ట్ సంథింగ్. ఇది టార్గెట్గా పెట్టుకోవాలి. అదర్వైజ్ డోంట్ స్పీక్, డోంట్ రైట్. అనవసరం రాయడం, స్పీక్. నాకు నిన్న రాజమండ్రి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. ఆయన చెప్తున్నాడు అనుభవం. ఒక సీనియర్ నాయకుడు, రాజకీయ నాయకుడు, ఆయన ఒక అనుభవం చెప్తున్నాడు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, పెద్ద వ్యాపారి కూడా. ఇరాన్ ద్వారా కూడా ఆయన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా ఉన్నాడు. ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్. సో చాలా పెద్ద ఆయన. అమెరికాలో కూడా కంపెనీలు ఉన్నాయి, గుజరాత్లో కంపెనీలు ఉన్నాయి. ఆయన తన అనుభవం చెప్తున్నాడు. సార్, మేము గత 30 ఏళ్ళుగా ఇరాన్తో వ్యాపారం చేస్తున్నాం సార్. మాకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి గల్ఫ్ నుంచి. కానీ నాకు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ గురించి తెలియదు సార్. మేము కొనుక్కునే సరుకులు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే వస్తాయి సార్ మాకు. ఆ షిప్పింగ్ రిసిప్ట్ మీద చూస్తే రూట్ అదే. కానీ నేను వినలేదు సార్. కానీ ఈ మధ్య మండపేట నుంచి ఒక 26 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు సార్, మా బంధువు. వాడు ఏదో మాట్లాడుతుంటే నాకు జియో పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అన్నాడట. అని ఇరాన్ వార్ గురించి వాడు 15 నిమిషాలు చెప్పాడు సార్. నా తలకాయ తిరిగిపోయింది సార్. ఇంత నాకే తెలియదయా ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇవన్నీ, నీకెలా తెలిసిందంటే నేను నాగేశ్వర సార్ వీడియోలు చూస్తాను రోజు అన్నట్ట. సో అదా కథ అన్నట్టు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీకు అబ్దుల్లాపూర్ మెట్ పక్కన ఒక చిన్న గ్రామం ఉంది, రామోజీ ఫిలిమ్స్ పక్కన. ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను ఉప సర్పంచ్ సార్. ఉదయాన్నే ఆకుకూరలు తీసుకొని, నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఆటోలో పెట్టుకొని పక్కనే ఎల్బీ నగర్ దగ్గర ఎన్టీఆర్ నగర్ అనే ఒక మార్కెట్ ఉంది, అందులో వేస్తానికి వెళ్తాను సార్. మీ వీడియోలు పెట్టుకొని వెళ్తుంటాను సార్. దానివల్ల నాకు అవగాహన వస్తుంది అని. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీ వల్ల ఎంతో కొంత వాల్యూ అడిషన్ జరగాలి. జర్నలిజం ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ జర్నలిజం.
గుర్తుపెట్టుకోండి, జర్నలిజంలో వినోదం ఒక భాగం, కానీ జర్నలిజం వినోదం కాదు. జర్నలిజం ఈజ్ విజ్ఞానం, కానీ విజ్ఞానం జర్నలిజంలో భాగం. జర్నలిజం విజ్ఞానం మాత్రమే కాదు. జర్నలిజానికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏంటంటే, ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్. మీరు ఏమి రాసినా, ఏమి మాట్లాడినా, ఏమి మాట్లాడినా విశ్వసనీయమైన సమాచారాన్ని సమాజానికి ఇవ్వాలి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. 2, క్రిటికల్ అడ్వర్సోరియల్, అంటే విమర్శనాత్మకంగా ప్రశ్నించేటువంటి ధోరణితో ఉండాలి. ఎందుకంటే ప్రశ్నే సమాజ గతికి మూలం గనక. 3వది సెట్టింగ్ అన్ ఎజెండా. ఎస్పెషల్లీ డిజిటల్ యుగంలో మీకు ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. అంటే నీకు ఒక అభిప్రాయం ఉంటే ఈ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయంటే నీ అభిప్రాయాన్ని రెయిన్ఫోర్స్ చేసే సమాచారాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. మీరు యూట్యూబ్ చూస్తున్నారనుకోండి, మీరు ఫేస్బుక్ చూస్తున్నారనుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారనుకోండి, నీ సెర్చ్ హిస్టరీని క్యాప్చర్ చేస్తుంది ఆల్గరిథమ్స్. టుడే ఆల్గరిథమ్స్ డ్రైవ్ యూ. ఆల్గరిథమ్స్ నిన్ను నడిపించకూడదు, నీవు ఆల్గరిథమ్స్ నడిపించాలి. ఒక జర్నలిస్ట్ ఎవరు అంటే పర్సన్ హూ డజంట్ ఫాలో ఆల్గరిథమ్స్. ఆల్గరిథమ్స్ షుడ్ ఫాలో యూ, అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్గరిథమ్స్ నన్ను వెంబడించాలి, నా వెనకాల ఉండాలి ఆల్గరిథమ్స్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన అభిప్రాయాలు, మనకు ఆసక్తి, మన అభిరుచులు, వీటిని నిరంతరం పెంచే విధంగా మీకు సమాచారాన్ని డిజిటల్ యుగంలో ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆల్గరిథమ్స్. అదేం చేస్తుందంటే మీ విజ్ఞానాన్ని కుంచింపజేస్తుంది. అంటే యువర్ ఇన్ఫర్మేషన్ లెవెల్స్ విల్ గెట్ పెరొక్యులైజ్, అంటే అక్కడికే పరిమితం చేస్తుంటుంది. నీవు ఇతర ప్రపంచం, ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూడవు. అందుకొరకు ఏం చేయాలి అంటే మనమే ఎజెండా సెట్ చేయాలి. Do not fall prey to the agenda set by the algorithms. You have to break that agenda of algorithms and create your own agenda. 4వది ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్. ఎంత అద్భుతమైన విజ్ఞానాన్నైనా, ఎంత పవర్ఫుల్ ఆయుర్వేద ఔషధాన్నైనా తేనెలో కలిపి తీసుకోమంటారు. ఎందుకు అని చెప్పి మీరు తేనె తీసుకుంటే మందు పనిచేయదు, ఔషధాన్నే తేనె లేకుండా తీసుకుంటే వామిటింగ్ అవుతుంది. అందువల్ల అందంగా చెప్పడం గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా అర్థశాస్త్రానైనా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి. ఇది నాకు వచ్చిన పదం కాదు. నేను ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి, ప్రముఖ ఎకానమిస్ట్, చాలా గొప్ప అర్థశాస్త్రవేత్త. మేమిద్దరం ఒక సెమినార్లో మాట్లాడితే ఆయన ముందు మాట్లాడి, నేను రిక్వెస్ట్ చేశాను ఆర్గనైజర్స్ను, నేను మొదలు మాట్లాడతాను, ఎందుకంటే మా నాగేశ్వరు అర్థశాస్త్రాన్ని అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పగలుగుతాడు అన్నాడు. నేను ఇది కూడా మీరే చెప్పారు సార్ నాకన్నాను. నేను మీలాంటి వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాస్తే మాలాంటి వాళ్ళు చదివి టీవీ సీరియల్లో చెప్తున్నాం, మీరే లేకపోతే మేమెక్కడున్నాం సార్ అన్నాం. ఇప్పుడు అలాంటి అర్థశాస్త్రవేత్తల మేధో సంపత్తిని అవగాహన చేసుకొని మాట్లాడేది తప్ప వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళం కాము. వీఆర్ ఓన్లీ ట్రాన్స్మిటింగ్, బట్ దే ఆర్ ద క్రియేటింగ్ నాలెడ్జ్. సో అందువల్ల విజ్ఞానం ఎంత ముఖ్యమో దాన్ని వినోదాత్మకంగా చెప్పగలగడం కూడా అంతే ముఖ్యం. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు అమరావతి ఫస్ట్ చంద్రబాబు నాయుడు సీఎం అయినాక అమరావతి పైన డిస్కషన్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా వద్దా, వెళ్తాడా వెళ్ళడా అని అడిగారు. అది నాకెలా తెలుస్తుందన్న, మరి వెళ్ళాలా వద్దా మీరేమంటారు అంటే నేను ఏమన్నా అంటే ఆయనను పోయి రావలను అస్థినకు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. దుర్యోధనుడు సంధికి అంగీకరించడని తెలుసు, సంధి కుదరదని తెలుసు, ఆయనను పోయి రావలను అస్థినకు. జగన్మోహన్ రెడ్డి అమరావతి నచ్చదైనకు, అది చంద్రబాబు బ్రాండ్గా తెలుగుదేశం అభివృద్ధి చేయడం పట్ల వ్యతిరేకత ఉండవచ్చు, అయినను జగన్ పోయి రావలను అమరావతికి అన్నా. చూడండి, అది ఒక్క సెంటెన్సు, అయినను పోయి రావలను అమరావతికి ఎక్కడి నుంచి వచ్చింది? మహాభారతం చదివాను కనుక వచ్చింది. నక్సలైట్లో ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు అని ముఖ్యమంత్రి మాట్లాడాడు. నన్ను టీవీలో అడిగాను, నక్సలైట్లో ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు మీరేమంటారు సార్ అన్నారు. ఆయుధాలు పట్టుకున్నావు కనుకనే చర్చలు జరుపుతున్నావు కదా అన్న. ఆయుధాలు వదిలితే చర్చలే ఉంటాయి, ఇంకా ఆయుధాలు పట్టుకున్నారు కనుకనే నువ్వు చర్చలు జరుపుతున్నావు.
అందువల్ల అలా మనము ఏదైనా నన్ను అడిగారు ఎన్టీ రామారావు తెలుగుదేశానికి ఇప్పటి తెలుగుదేశానికి తేడా ఏంటి అని అడిగారు. లవకుశకు శ్రీరామరాజ్యానికి ఉన్న తేడా అని చెప్పిన. ఆ సినిమా ఈ సినిమా చూడండి మీకు తేడా అర్థమవుతుంది అన్న. సో అందువల్ల మనము ఒక అంశాన్ని చెప్పేటప్పుడు వినోదాత్మకంగా చెప్పగలగాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే మీకు సాహిత్యం పరిచయం ఉండాలి, మీకు విషయం పరిజ్ఞానం ఉండాలి, మీకు విస్తృతమైన చదివిన అలవాటు ఉండాలి. మాట్లాడడంలో ఇంకో కళ, రాయడంలో కూడా కళ ఏంటంటే నీవు రాసింది చదివే వ్యక్తికి, నీవు మాట్లాడింది వినే వ్యక్తికి కళ్ళ ముందు ఒక ఊహా చిత్రం ఆవిష్కరించబడాలి. నువ్వు చెప్పే పద్ధతి ఎట్లుండాలంటే కళ్ళ ముందు ఒక ఇమేజెస్ ఫామ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ క్రియేట్ చేస్తే చూడండి. సో ఒక ఇమేజ్ ఆ రకంగా చెప్పగలగాలి. నరేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. నువ్వు చెప్తున్నంతసేపు నీవే చూస్తున్నావా దానిని అనే రీతిలో చెప్పాలి, అనే రీతిలో రాయాలి. నువ్వు రాసినా మాట్లాడినా ఆ నరేషన్ ఎట్లుండాలి అంటే నీ ఎదుటివాడి, నీ ప్రేక్షకుడి, నీ పాఠకుడి కళ్ళ ముందు ఆ చిత్రము సాక్షాత్కరించాలి. ఆ రకంగా నువ్వు అనిక్డోట్ నరేట్ చేసినా ఏం చేసినా అన్ని సందర్భాల్లో మనం చేయగలమా, చేయలేకపోవచ్చు. బట్ అదొక మోటోగా పెట్టుకొని మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ కావాలి. ఒక 3 డైమెన్షనల్ ఇమేజ్ క్రియేట్ కావాలి వాళ్ళ ముందు. ఆ రకంగా మనం చెప్పగలగాలి. ఆ రకంగా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఎదుటి వ్యక్తి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ నన్ను అడిగారు, ఇంకా వీడియో అప్లోడ్ కూడా చేయలే, కన్షీరామ్కు భారతరత్న అరువుడా అని అడిగాను. అడిగితే నేను వివరణ ఇస్తూ అరువుడు, ఎందుకంటే ఈ రిప్రజెంట్స్ ఒక కాన్షియస్నెస్. సమాజంలో పీపుల్ మే అగ్రీ విత్ హిమ్, పీపుల్ మే డిసగ్రీ విత్ హిమ్, బట్ ఈ రిప్రజెంట్స్ ఏ మేజర్ కాన్షియస్నెస్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. అందువల్ల ఆ కాన్షియస్నెస్ను ఆయన కదిలించినట్టుగా ఎవరు కదిలించలేని చెప్తూ ఒక అనుభవం చెప్పాను. నేను ఒకరోజు గుంటూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్లో ఇలా చెప్పడానికి మీరు ఇతరత్ర చెప్పడానికి తేడా మీరే గమనించండి. ఇదంతా చెప్పాను, దళిత్ కాన్షియస్నెస్, అప్రెస్డ్, అణగారిన వర్గాల చైతన్యం, ఇదంతా గంటసేపు ఉపన్యాసం కూడా ఒక ఎత్తు. ఒక చిన్న అనిక్డోట్ చెప్పాను. ఒకరోజు నేను గుంటూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్లో కన్షీరామ్ మీటింగ్. నేను రైల్వే రిజర్వేషన్ చేయించుకొని బోగిలో హాయిగా పడుకున్నా. గుంటూరులో కొంతమంది ఎక్కారు, సత్తనపల్లి, పిడుగురాలో ఫుల్ ఎక్కేశారు. ఇక ఎక్కి ఒక పెద్ద ఆయన వచ్చి లే కూర్చో అన్నాడు. అదేందయ్యా, నేను రిజర్వ్ చేసుకున్నా, ఈ బెర్త్ నాది, ఈ రిజర్వేషన్ నేను చేసుకున్నా, మీరు వచ్చి లెమ్మంటే ఎట్లనయ్యా, నువ్వు టికెటే లేదు అన్నా. అంటే ఒకసారి సారు ఒకసారి ముఖం చూపెట్టు అన్నాడు. ఇట్లా అంటే ఏందయ్యా అన్న, నువ్వు రిజర్వ్ చేసుకున్నావా, ఈ పట్టాలు వేసినావా నువ్వు, ఈ పట్టాలు వేసింది మేమంటే ఎక్కడ ఆడ శ్రామికుడు అని, ఈ బోగి కట్టింది మేము, ఈ సీటు తయారు చేసింది మేము, ఈ నట్టు కొట్టింది మేము, ఈ దీనిపైన లెదర్ అద్దింది మేము, పెయింట్ రాసింది మేము ఎప్పుడన్నా రైలు ఎక్కామా, ఇవాళ ఒక్కరోజు ఎక్కితే నీ రిజర్వేషన్ అంటే ఇది అన్నాడు. అంటే నాకు ఒక్కసారి ఇలా చెప్పాను, పొద్దున చెరమండరాజు రాసింది గుర్తొచ్చింది. మానెత్తుర కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవ్వడిదిరో సిరి ఎవ్వడిదిరో అంటాడు. సో అందువల్ల తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవరన్న శ్రీశ్రీ పాట గుర్తొచ్చింది. సో శ్రమ ఎవ్వడిదిరో సిరి ఎవ్వడిదిరో అనే ఒక అద్భుతమైన చైతన్యాన్ని నాలో రగిలించాడు. నేను లేచి కూర్చొని రావయ్య కూర్చో, నీతో మాట్లాడితే నాకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఆయనతో మాట్లాడుకుంటే రాత్రంతా వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదంతా చెప్పాడు. ఇలా చెప్పిన దానికి కన్షీరామ్ దళిత రాజకీయ చైతన్యాన్ని పెంచాడు, సమాజంలో అట్టడుగున వర్గాల చైతన్యాన్ని రగిలించాడు. సమాజంలో అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా అణిచివేయబడిన ప్రజానీకంలో చైతన్యం పెంచాడు. సాగొట్టామనుకోండి ఏమవుతుంది, ఆ చైతన్యం కాదు, ఈ చైతన్యంతో వస్తుంది ఉపన్యాసంతో. కానీ ఆ చెప్పేదాన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్పామనుకోండి ఎంత అట్రాక్టివ్ ఉంటే మీరే చెప్పండి. సో అంటే ద వే యు టెల్, ఒకటే ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, ద వే యు రైట్, ద వే యు టెల్. మీ పాఠకుడు అది చదివినప్పుడు, మీ శ్రోత, మీ ప్రేక్షకుడు మిమ్మల్ని చూసినప్పుడు కళ్ళ ముందు ఆ దృశ్యం కనయాడాలి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు కావాలంటే తర్వాత చూడండి, క్లాస్లో కన్నా మీరు యూట్యూబ్లో చూడండి, మీకు మీరే ఆ గుంటూరులో నాతో పాటు ట్రైన్లో ఉన్నట్టు అనిపించాలి. మీ కళ్ళ ముందే ఇన్సిడెంట్ జరిగిందా అనిపించాలి. అప్పుడు నేను కరెక్ట్గా కమ్యూనికేట్ చేసినట్టు. ఇందులో 100% చేయలేకపోవచ్చు, 50%, 60%, 30%, 0 అయితే ఉండకూడదు.
సో అందువల్ల ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసేదే ఉత్తమ రచన, ఉత్తమ వ్యాఖ్య. సో అది మన కమ్యూనికేషన్ స్టైల్గా ఉండాలి. ఇంకా నేను ఇలా మాట్లాడుకున్న పోతే నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాట్లాడుతూనే ఉంటాను. సో కానీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఆల్వేస్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ టు ప్రోబ్. దేన్ని యాక్సెప్ట్ చేయకండి. నేను ఇంతకుముందు చెప్పాను ప్రశ్నించడం అనేది. న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ కింద పడింది. మళ్ళాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాను, నేనైతే మీరు చేస్తారో లేదు, పైకి చూసి ఇంకో రెండు ఎట్లా పడతాయంటారు. కానీ యాపిల్ ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు న్యూటన్. ఈ యాపిల్ కిందికి ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలే అని. ఆ ప్రశ్న మనం అడిగితే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. మావాడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు. కానీ ఆ ప్రశ్న న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రానికి కనుక్కున్నది, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. అది అందువల్ల ప్రోబింగ్ చేయాలి. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పి నేను ఆపుతాను, ముగిస్తానంటే నేను ఆపుతాను అంటున్నాను. ఆపడానికి ముగింపుకు చాలా తేడా ఉంది. ముగియడం అంటే నేను వెళ్ళిపోవడం, ఆపడం అంటే నేను ఉంటాను మీరు మాట్లాడడం అని. సో నేను ఒకరోజు ఎడిటర్గా ఉన్న రోజుల్లో మా పత్రికకు నేను మెదక్ జిల్లా విలేకరుల సమావేశం పెట్టాను, సింగళ్ళ సమావేశం. నారాయణ్ ఖేడ్ నుంచి ఒక అతను వచ్చాడు. మీకు అది చూపెడతాడు కూడా. మావాడు అమర్ నాతో పాటు పనిచేసే అతను నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాడు. దాన్ని చాలా ఆసక్తిగా ఉంటుంది, మీకు చూపెడతాను కూడా. సో అది ఏంటంటే, నేను నారాయణ్ ఖేడ్ రిపోర్టర్, అది సమ్మర్ విలేకరులని కూర్చుండబెట్టాను. ఏమయ్యా వార్తలు ఉన్నాయా, ఎవరితో రైటర్ ఫస్ట్ ఏం లేవు సార్ అన్నాడు. అంత డ్రై సార్ అన్నాడు. ఏమి లేవన్నాయా వార్తలు అని. ఏమి లేవు సార్, ఏమున్నాయి సార్ అన్నాడు. అయ్యా ప్రజలకు ఏ సమస్య లేవు, ఏమున్నాయి సార్. ఇక ఎండాకాలం ఒక నారాయణ ఖేడ్ నుంచి ఒక ఆయన రిపోర్టర్, क्या सब क्या रहता साहब, पानी का दिक्कत रहता, क्या रहता समर में అన్నాడు. సహజంగా అక్కడ ఆగుతాం కదా, ఆగలే. క్యా దిక్కత్ హై అన్న. ఓ సాబ్ పానీ కా దిక్కత్ హై. కైసా దిక్కత్ హై, ఎట్లుంది కష్టం అన్న. అస్సలు దొరుకుతలేవు సార్ అన్నాడు. క్యా కర్ రే లోగో, అవర్ దే కోపింగ్ అప్ విత్. సమస్య జర్నలిజం కాదు, పరిష్కారం జర్నలిజం. నెవర్ ఎండ్ విత్ ద ప్రాబ్లం. చాలామంది జర్నలిస్టులు సమస్య వరకే ఉంటారు, సమస్యకు పరిష్కారం చెప్పగలగాలి. జర్నలిస్ట్ ఈజ్ ఎ సోషల్ డాక్టర్, సామాజిక వైద్యుడు. మన వీఆర్ రన్నింగ్ కామెంటరీ మాత్రమే కాదు. సో ఏంటి మరి, ఎలా ప్రజలు కోపం చేస్తున్నారు అన్న. కైసే హ్యాండిల్ కర్ రే, కిత్నా దిక్కత్ రహేతో అన్న. కుచ్ భీ నహీ సాబ్, 2 కిలోమీటర్కే ఆగే, 2 కిలోమీటర్ల తర్వాత ఒక బోర్వెల్ ఉంది సార్, పబ్లిక్ బోర్వెల్. అక్కడ నుంచి బకెట్లలో నీళ్లు తెచ్చుకుంటారు అన్నాడు. ఆ నీళ్లు తెచ్చుకుంటారు, మరి ఆ నీళ్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు సార్ అన్నాడు. ఎలా వాడుకుంటారు జాగ్రత్తగా, మళ్ళీ క్వశ్చన్ వేసిన. ఎక్కడికి ఆగుతలేదు చూడు. ఏమున్నది సార్, బకెట్ అది నులక మంచం మీద కూర్చుని పెడతారు స్నానం పోసడానికి. స్నానము పోస్తూ కింద బకెట్ పెడతారు సార్. నీళ్ళన్నీ మళ్ళీ ఆ బకెట్లో కలెక్ట్ అయితే దాంతో బట్టలు ఉతుక్కుంటారు, క్లీన్ చేసుకుంటారు అన్నాడు. నేను ఇంతకు మించిన వార్త ఏముందయ్యా, అద్భుతమైన వార్త కదా అని వెళ్ళి నువ్వు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఈ వార్తను ఫోటోలతో సహా ఏంటి అన్నాడు. తీసుకొచ్చి నేను అన్సిండే ఎడిటర్గా ఉన్న పేజ్ 1లో పబ్లిష్ చేశాం. ఏ ప్రఖ్యాత న్యూస్ పేపర్ మాకన్నా 100 రెట్లు నెట్వర్క్ ఉన్న పేపర్ కూడా వేయలే వార్త. అది వేస్తే అది నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరుగుతున్నట్టు సమయం. కేసీఆర్ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే మీ నీళ్ళను గోదావరి నదీ జలాలు తెచ్చి, మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడుగుతాను, నులక మంచం కింద మీద కూర్చొని కింద బకెట్లో నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మీకు అన్నాడు. సరిగ్గా మా న్యూస్ పేపర్ వార్తను కోట్ చేస్తూ ముఖ్యమంత్రికి స్పందించాడు. I was an editor of a newspaper called Hans India. I was meeting my journalist in Medak district. One correspondent from Narayan Khade. I was asking them, ఏమన్నా వార్తలు అంటే కుచ్ భీ నహీ హై సాబ్. అరే క్యా కుచ్ భీ నహీ, కుచ్ భీ నహీ హై, కుచ్ భీ నహీ హై సాబ్, పూరా డ్రై హై సాబ్. Then that was summer. He said, क्या ऐसा पानी का दिक्कत है साहब. ये पानी का दिक्कत सभी जगह में रहता ना साहब. Everywhere you have water scarcity. What is news in it? What is new in it? Then I asked him another question. How are people trying to fetch water when there is scarcity? There is a bore 2 kilometers away, sir. They are getting water from that borewell. Then I said, well, when they are getting water from a distant place, I am sure they should be using that water judiciously.
So, कल दिक्कत से लाते पानी को, वेस्ट तो नहीं करते। हाँ नहीं करते साहब, क्या कर रहे मालूम है साहब आपको? क्या बोलो साहब बोले, क्या कर रहे हैं आपको मालूम है साहब? बच्चों को स्नान करने के लिए पानी वेस्ट नहीं होना बोल के काट के ऊपर उनको बिठा के नीचे बकेट लगा रहे साहब। वो पानी नीचे से बकेट में कलेक्ट कर रहे, वो क्लीनिंग के लिए यूज कर रहे साहब। दिस वाज व्हाट ही ब्रीफ मी। सो द चाइल्ड वाज आस्क्ड टू सिट ऑन द कॉट, child is getting bath on that cot, and that water is collected in the bucket, and again that water is being used. I said, go there and immediately take photographs. He flashed it on the front page of our paper. No big newspaper could publish this news. You'll be surprised to know Chief Minister was KCR. Next day there was an election meeting in Narayankhet. There was a by-election in Narayankhet. KCR quoted this newspaper clipping and said, I promise I will get the river water to Narayankhet. మిషన్ భగీరథ మీ అందరు చూస్తున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నులక మంచం మీద స్నానం చేసి నీళ్ళు వాడుకోవడం కాదు. ప్రతి ఇంటికి మీ ఇంట్లో నల్లా పెట్టి, మీరు నల్లా కూడా కొనుక్కునే అక్కర్లేదు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మీకు బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు తెచ్చిచ్చే పథకం ప్రభుత్వం ఆల్రెడీ చేస్తూ ఉంది. నారాయణఖేడ్ కూడా ఆ పథకం చాలా స్పీడ్గా అమలు చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నారాయణఖేడ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, గోదావరి నీళ్లు తెచ్చి గట్లింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకొని మీ కాళ్ళు కడిగే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్పాను? ఈ వార్త ఎక్కడికి వచ్చింది? ముఖ్యమంత్రిని కూడా స్పందింపజేయగలిగిన వార్త ఎక్కడి నుంచి వచ్చింది? పానికా దిక్కత్ హై అన్నప్పుడే వదిలేసి వచ్చేదా? సో అందువల్ల ప్రోబింగ్ చేయాలి, నిరంతరం ప్రోబింగ్ చేయాలి. ఎవరో మేము పాడేరుకి వెళ్ళాము జర్నలిస్టుల క్లాసులు చెప్పడానికి. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నాము, చేస్తుంటే పిల్లలు బకెట్ పట్టుకొని వెళ్తున్నారు. అక్కడికి నార్మల్గా అయితే వెళ్తారు, మనకి ఏమన్నది రోడ్డు మీద చాలామంది వెళ్తారు కదా. నేను చెప్పాను కదా జర్నలిస్ట్కి ఉండాల్సిన ఒక రోగం ఉన్నది కదా, అందరిని అడుగుతా అంటాం కదా. సో ఏంటమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నా. ఏం లేదు సార్, దగ్గరలో బాగున్నది నీళ్ళు తెచ్చుకుంటున్నా. అంటే మీ హాస్టల్లో నీళ్లు లేవా అన్న. మా హాస్టల్లో బోర్లు పనిచేస్తలేవు సార్ అన్నాడు. రిటర్న్లో వస్తూ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పీఓ ఇంటి ముందరికి వెళ్ళొచ్చినాం. ఆడ 3 పంపులు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. తెల్లారొచ్చి పాడేరు క్లాసులో చెప్పింది, మీరు పాడేరులో ఉన్నారు, నేను నిన్న వచ్చాను పాడేరుకు, మీరు ఈ వార్త తెలుసా మీకు అన్నాడు. అంటే తెలియదు సార్ అన్నారు. అంటే మీకు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంట్లో 3 పంపులు నీళ్లు కొట్టేది తెలియదు, పక్కనే ఉన్న ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆడపిల్లల హాస్టల్లో బోర్లు పనిచేసేది తెలియదు. ఈ ఐటీడీఏ పీఓకు ఉద్యోగం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఉన్నారు కనుకనే, వాళ్ళే లేకపోతే పీఓ లేడు కదా. మరి ఈ వార్త మీరు ఎందుకు రాయలేదు అన్నా. సార్ మేము రోజు చూసినాం సార్, ఇది కామనే కదా, బకెట్ పట్టుకుపోతుంటారు అన్నాడు. అంటే కామన్లో అన్కామన్ చూడాలయ్యా. మనుషులు పడే కష్టానికి స్పందించాలి. ఆ క్షణంలో నా బిడ్డే బకెట్ పట్టుకొని పోతే ఎలా ఉంటుంది అనే భావన నీలో కలగాలి. కలిగితే స్పందిస్తాం. జర్నలిస్ట్ కేవలం మెదడుతోనే కాదు, ఉదయంతో స్పందించాలి. నేను ఆ చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని చూసినప్పుడు నా కూతురు ఈ హాస్టల్లో ఉండి ఇలా బకెట్ పెట్టుకొని కట్టి భయంకరమైన చలిలో పోతే ఎలా అనే భావన కలిగింది. అందుకే అది వచ్చి మీకు చెప్పాను అన్న. తెల్లారి ఫ్రంట్ పేజీలో వేశారు. వెంటనే మీ చీఫ్ మినిస్టర్లు చూస్తారు కదా, చూసి ఐటీడీఏ పీఓను చివాట్లు తిరిగితే పీఓ నాకు ఫోన్ చేస్తారు, నాకు ముందు చెప్పొచ్చు కదా సార్, నేను సెట్ చేసామని కదా అని. నేనెందుకు చెప్పాలి, నీ తెలియదా అన్న. పోయిపోయి మీరు క్లాసులో అయిపోయారు, అందరు పేపర్లో రాసింది సార్, సీఎం ఆఫీస్ నుంచి నన్ను తిడుతున్నారు సార్ అని. అవునయ్యా, నువ్వు తిడుతానంటే నువ్వు బాధ్యత, యూ రిజర్వ్ ఇట్ అన్న. అంటే ఎందుకు ఈ ఉదాహరణలు మీకు 2 ఉదాహరణలు ఏం చెప్పాను? ప్రోబింగ్. మీరు చూసినా, చదివినా, విన్నా, తెలుసుకున్నా నిరంతరం ప్రోబింగ్ చేయాలి, నిరంతరం ప్రోబింగ్ చేయాలి. నేను ఇక్కడికి వచ్చాను, ఇదేంటిది ఈ బిల్డింగ్ ఏంటిది? నేనేమడిగాను తెలుసా శ్రీనివాస్ గారిని, అల్లన్నారాయణ గారిని, ఇది ఎవరిది? ఓపెన్ యూనివర్సిటీ. ఎన్ని రూమ్లు ఉన్నాయి? 2 రూమ్లు ఉన్నాయి. రూమ్లో ఎంతమంది పడతారు? 50 మంది పడతారు. మనిషికి ఎంత ఛార్జ్ చేస్తారు? ఏం భోజనం ఎక్కడికెళ్ళి చేస్తారు? ఎంత తీసుకుంటారు? ఇన్ని ప్రశ్నలు అడిగినా. నాకేమైనా అవసరమా? నేను దీని మీద వార్త రాస్తానా? నేను పోయి ఇది ఎక్కడ చెప్తానా? సంబంధం లేదు. మరి ఎందుకు అడిగినా? దట్ ఈస్ ద క్యారెక్టర్ జర్నలిస్ట్. అది నా స్వభావం అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అడిగినా చూడు, మామూలు క్వశ్చన్లు అడగలే.
ఇక్కడికి అడుగు పెడితే లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ఓపెన్ యూనివర్సిటీ అని బోర్డు చూసిన. ఈ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ అంటే ఏంటి? ఇందులో 50 కంప్యూటర్లు ఉన్నాయని తెలిసింది, నాకు 2 హాల్స్ ఉన్నాయని తెలిసినది, 50 మంది పడతారని తెలిసింది, గ్రూప్ డిస్కషన్లకు ఉపయోగపడుతుందని తెలిసింది, 70 రూపాయలు 80 రూపాయలు తీసుకొని ఓపెన్ సిటీ క్యాంటీన్ నుంచి ఫుడ్ వస్తుందని తెలిసింది. మీలో ఎంతమంది తెలుసా ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చేది? మీకు వచ్చే ఫుడ్ ఓపెన్ సిటీ క్యాంటీన్ నుంచి వస్తుంది తెలుసా? గట్టిగా అంటలేదు తెలుసని. ఎక్కడి నుంచి వస్తాం మాకేం సార్ తింటున్నాం సార్ అంటారా? సో ఇన్ని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే క్యారెక్టర్ ప్రోబింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యూర్ లైఫ్ స్టైల్. మన జీవన శైలిలో ప్రశ్నించడం అనేది, శోధించడం అనేది, పరిశోధించడం అనేది, స్పందించడం అనేది భాగం కావాలి. మీరు ఉత్తమ జర్నలిస్ట్ కావాలి అంటే ప్రశ్నించడం అనేది మన జీవన శైలిలో భాగం కావాలి. సో జీవన శైలిలో ప్రశ్నించడము, శోధించడము, పరిశోధించడము, స్పందించడము, వీటిని మీ జీవన శైలిలో భాగం కావాలి. ఇది పుట్టుకతో కొంత రావచ్చు, కానీ పుట్టుకతో రావాలని ఏం లేదు. అలవరుచుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మనిషి చాలా విషయాలు సంబంధం లేని నేర్చుకోవచ్చు. అన్ని విషయాలపైన జర్నలిస్ట్గా ఉండాల్సిన ఇంకో క్యారెక్టర్ ఏంటంటే నాకు ఈ సబ్జెక్టు తెలియదు అనుకోవద్దు. నేను ఇలా ఎకనామిక్స్లో చాలా మాట్లాడుతుంటాను, బడ్జెట్లో లైవ్ ఎనాలిసిస్ కూడా చేస్తుంటాను. సో మీకు తెలియదు నేను ఎకనామిక్స్ ఎప్పుడు చదవలే, నెవర్. నేను స్టూడెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్లో ఐ వాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ 4 years ఎకనామిక్స్లో. ఎకనామిక్స్ ఎన్నడూ చదవకుండా ఎకనామిక్స్లో విజిటింగ్ ప్రొఫెసర్ 4 ఏళ్ళు, ఒక్కరోజు కూడా కాదు. ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ కూడా ఎంసీహెచ్ఆర్డీలో క్లాసులు చెప్తుంటాను ఇప్పటికీ. సో ఎకనామిక్స్ నాకు ఎలా వచ్చింది? నేను ఎలక్ట్రానిక్స్, మీరు అనుకోవచ్చు సార్ ఎలక్ట్రానిక్స్లో డుమ్కి కొట్టుంటారు సార్ అని. కాదు, ఎలక్ట్రానిక్స్లో కూడా డిస్టింక్షన్ నాకు. అది డిస్టింక్షన్ ఎలక్ట్రానిక్స్, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జర్నలిజానికి ఉండే ఒక గొప్ప క్యారెక్టర్ ఏంటంటే జర్నలిజం అంటే ఎకనామిక్స్ కాదు, జర్నలిజం అంటే పాలిటిక్స్ కాదు, జర్నలిజం అంటే సైన్స్ కాదు, జర్నలిజం అంటే ఫిలాసఫీ కాదు. మరి ఏంటి? ఇవన్నీ కలిపినా ఇంకెంతో కొంత మిగిలి ఉంటుంది జర్నలిజం. ఇవన్నీ కలిపి ఎంతో కొంత మిగిలి ఉండాలి, ఇంకేదో ఉండాలి. ఇంకా భవిష్యత్తులో తెరుచుకునే విజ్ఞానపు గదులకు కూడా జర్నలిజం అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. నథింగ్. జర్నలిస్ట్ ఎవరు అంటే ఎందులో నువ్వు నిష్ణాతమైన జర్నలిస్ట్. నేను ఒక నవ్వుతూ అన్నా, నాకు ఏది లేస్తాను నిద్రపోతాను సార్ 16 గంటలు అంటే నువ్వు గొప్ప జర్నలిస్ట్ అవుతావని చెప్పిన. ఎందుకంటే హౌ టు స్లీప్ వెళ్ళని ఒక కాలం రాయొచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలో స్లీప్ ఎపిడమిక్ ఉన్నది, నిద్రపోతలేదు జనం. ప్రపంచంలో అతిపెద్ద సమస్య క్యాన్సర్ కాదు, ఏది కాదు తెలుసా మీకు? అతిపెద్ద ఆరోగ్య సమస్య నిద్రపోతలేదు ప్రజలు. మీరు గూగుల్లో కొట్టండి, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కొట్టండి, వస్తుంది. స్లీప్ మెడిసిన్ ఇది బిగ్గెస్ట్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ నౌ. అంటే ప్రజలు నిద్రపోతలేరు. సో నిద్రపోవడం అనేది ఒక పెద్ద సమస్య. సో కొన్ని మ్యాట్రెస్ కంపెనీలు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. వాడు ఉద్యోగం ఇస్తాడు, నెలకు 20,000 30,000 ఇస్తాడు. ఏం చేయాలంటే మీరు పోయి పండుకోవాలి దాని మీద. మీరు ఏం చేస్తలేదు, పండాలంతే. పండుకొని నిద్రపోయి ప్రాబ్లం ఉన్నదా మంచిగా ఉన్నదా చెప్పాలి. సార్ ఇట్లాంటి ఉద్యోగం చూడండి సార్ ఏమైనా హాయిగా ఉన్నది అనుకోలేదు, కానీ మీరు పండుకొనే ఉంటారు. సో అందువల్ల జర్నలిజంలో ఏమీ లేకపోయినా నువ్వు జర్నలిస్ట్ కావచ్చు. అయితే నీవు ఏదో ఒకటి నీకు ప్రత్యేకత ఉండాలి. అందువల్ల ఇది నా సబ్జెక్ట్ కాదు అని జర్నలిస్ట్ ఎప్పుడు అనుకోకూడదు. యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. అన్నీ సాధ్యం కాకపోవచ్చు, నాకు కూడా తెలియదు. ఇప్పుడు సినిమాల గురించి నాకు ఇప్పటికీ చాలా తెలియదు. సినిమా హీరోయిన్లను కూడా గుర్తుపట్టాను సగం మందిని. సో సినిమా గురించి తెలియదు నాకు. డజంట్ మ్యాటర్, ఏమవుతుంది తెలియకపోతే. సో సినిమాల గురించి నాకు తెలియకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ నాకు మీదే తెలుసు కదా. స్పోర్ట్స్ గురించి చాలా తక్కువ తెలుసు. స్పోర్ట్స్ అండ్ సినిమా మీద కూడా నేను ఒక 70-80 వీడియోలు చేశాను, అది వేరే విషయం, కానీ తెలియదు. సో స్పోర్ట్స్ అండ్ సినిమా పెద్దగా తెలియదు. అన్నీ తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు. కోరికకేంటి? మీకు ఎప్పుడన్నా నిద్రలో హిమాలయ పర్వతం ఎక్కినట్టు కళ వచ్చిందా? ఎందుకు రాస్తారు? కలే కదా, కష్టమేమన్నా? కళలో కూడా హిమాలయ పర్వతాలు ఎక్కపోతే ఇంకెప్పుడు ఎక్కుతాం మనం? అవునా? కళలో ఎంత ఈజీ, కానీ కళలు కూడా ఎక్కం. అందువల్ల మన ఆలోచనకు పరిధులు పెట్టుకోకూడదు, మన స్పందనకు పరిమితులు పెట్టుకోకూడదు. అది మీరు జర్నలిజంలో రాణించాలంటే సక్సెస్ ఫండ్. సో ఆలోచన పరిధి విస్తరించుకోండి, స్పందించే పరిధిని విస్తరించుకోండి, మంచి జర్నలిస్ట్ కండి. సో ఎంజాయ్ జర్నలిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.